క్రీస్తునందు ప్రియ దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసు నామమున మీ అందరికీ శుభములు. ప్రభు యొక్క ఏప్రిల్ మాసంలోని 3వ ఆదివారమున పునరుత్థాన దినమున మనందరం కూడా ఆయన వాక్యాన్ని ధ్యానించడానికి ప్రభు ఇంకొక అవకాశం ఇచ్చాడు కనుక, ఇది వేసవి కాలము కనుక, లేకపోతే మార్చ్, ఏప్రిల్, మే 3 నెలల కంటే కూడా ఏప్రిల్, మే దేనికి సూచనగా ఉన్నాయంటే ఒక మూడిటికి. మొదటిది వేసవి, ఎండాకాలం. రెండవది వేడుకలు అంటే పెళ్ళిళ్ళు బాగా జరుగుతాయి. మూడవది విరామము అంటే హాలిడేస్. ఇవి 3 మాత్రం మనం ఖచ్చితంగా ఏప్రిల్, మే మాసాల్లో చూడవచ్చు. సో ఈ యొక్క ఏప్రిల్, మే మాసాల్లో ఈ యొక్క వేడి అది ఎలాగ ఉంది, తాట తీస్తుంది. ఆ తర్వాత వేడుకలు, చెమట్లు కక్కుతూ కూడా ఫంక్షన్స్ చేసుకుంటారు. ఇక విరామం వచ్చినప్పుడు అంటే హాలిడేస్ వచ్చినప్పుడు, ఈ విరామములో మరి ఎవరిని అంటే చిన్న పిల్లలకు ఎక్కువగా ఈ యొక్క సమ్మరు, ఈ హాలిడేస్ చాలా వాళ్ళకి ఆనందంగా ఉంటాయి, ఆహ్లాదంగా ఉంటాయి. చాలా తల్లిదండ్రులకు కొంత ఉపశమనం, స్కూల్కి పంపించాల్సిన. కానీ చిన్నపిల్లల విషయమై ఈ లోకము ఏ రకంగా ఏమనుకుంటుంది? మొట్టమొదటగా వైజ్ఞానికంగా, సైంటిఫిక్గా ఏమనుకుంటుంది? వాళ్ళు ఎన్నో చెప్తారు. పిల్లలు ఎట్లా ఉంటారు, వాళ్ళ యొక్క శక్తి ఏంటి, వాళ్ళ బలం ఏంటి, వాళ్ళ జ్ఞానం ఏంటి, వాళ్ళ మేధస్సు ఏంటి, వాళ్ళ యొక్క పరిమితులు ఏమిటి అని సైంటిస్టులు ఈరోజు చిల్డ్రన్స్ గురించి ఎంతో చెప్తారు. ఓకే, మంచిదే వైజ్ఞానపరం. రెండవది వైద్యపరంగా, మెడికల్గా ఏం చెప్తారు అంటే పిల్లలకు ఈ ఇంజెక్షన్స్, ఈ వ్యాక్సిన్స్ వేయాలి, లేకపోతే వాళ్ళు బుద్ధిమాంద్యం అవుతారు, వాళ్ళు ఎదగరని చెప్పి ఆ యొక్క చిన్నపిల్లల విషయమై వైద్యం ఈ లోకంలో ఎంతో అడ్వాన్స్ అయిపోయింది. అసలు దేశాల్లోంచి పోలియోను పారతరమేసేసారు, అంటే వ్యాక్సినేషన్స్ వేసి. సో వైద్యపరంగా చిన్నపిల్లలకు యొక్క గ్రోత్ ఎలాగుంటుంది, వాళ్లకు ఎలాంటి మరి వైటమిన్స్ ఇవ్వాలితో పాటు వాళ్ళని ఎట్లా కాపాడుకోవాలి, వైద్యపరంగా చెప్తుంది. ఇవి అయినాక మూడోది విద్యాపరంగా, అంటే ఈ యొక్క ఎడ్యుకేషనల్గా చూస్తే పిల్లలు ఏం నేర్చుకోగలుగుతారు, పిల్లలకు మనం ఎంత చెప్పచ్చు, వాళ్ళకి సిలబస్ ఎంత ఉండాలని చెప్పి. మనకు భారతదేశంలో ఎన్సీఆర్టీ అని ఒక ఆ యొక్క మరి ఇండియన్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్ ఉంది కదా, పిల్లలకు ఎంతవరకు చదువులు చెప్పాలనేది, ఎంతవరకు వాళ్ళు గ్రహిస్తారనేది, మరి ఏమి చెప్పాలనేది. సో విద్యాపరంగా కూడా పిల్లలందరికీ కూడా కొంతమంది సూపర్ షార్ప్ ఇంటెలిజెన్స్ ఉంటారు. పిల్లలు ఈరోజు పసి పిల్లలు మరి ఫోన్స్ ఆపరేట్ చేయగలుగుతారు, ఒక 50 ఏళ్ళు ఆపరేట్ చేయలేరు ఫోను. ఎందుకంటే వాళ్ళు 5G కనుక, 6G కనుక పిల్లలు. సో ఇలాగున విద్యాపరంగా కూడా ఈ లోకంలో అనేకమైనవి చదువు విషయమై, జ్ఞాన విషయమై, వారి యొక్క మేధస్సు విషయమై ఈరోజు లోకము స్టడీ చేసి చెప్తుండగా ఇవన్నీ కూడా బాగానే ఉన్నాయి. కానీ ఆ పిల్లల్ని సృష్టించిన దేవుడు ఏం చెప్తున్నాడు, అది మనకు కావాలి ఈ సమయంలో. ఆ పిల్లల విషయమై ఈ పరిశుద్ధ గ్రంథం ఏం చెప్తుంది? 2056 సార్లు చిల్డ్రన్ అనే మాట ఉందండి. 2056 టైమ్స్ బైబిల్లో చిల్డ్రన్ ఉంది. మరి చిల్డ్రన్ని సృష్టించేది ఎవరు? యేసు ప్రభు, దేవుడు కనుక. యేసు అనే మాట ఎన్నిసార్లు ఉంది? 959 టైమ్స్ ఉందండి. 959 సార్లు బైబిల్లో జీసస్ అనే పేరుంటే, రిపీట్ అవుతే 2056 సార్లు చిల్డ్రన్. సో ఈ యొక్క పరిశుద్ధ గ్రంథం చిన్నపిల్ల గురించి మాట్లాడుతుంది. చిన్నపిల్ల గురించి మనం ఈ సమయంలో శ్రద్ధ వహించి దాని విషయమై ఇప్పటికే నేను ఇది 3వ మెసేజ్, బహుశా 4వ మెసేజ్, కానీ ఈరోజు కూడా చిన్నపిల్లల విషయమై దేవుడు ఈ పరిశుద్ధ గ్రంథం ఏమంటుందో మనం చూద్దాం. మనందరం కూడా 2వ రాజుల గ్రంథం తీద్దాము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయం తీద్దాము. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం చూస్తే అక్కడ ఒక చిన్న భాగం ఉంది. 2వ రాజుల గ్రంథం 2 కింగ్స్ ఆ యొక్క 4th చాప్టర్ 8th వర్స్ నుంచి, ఒక దినమందు ఎలీషా షూనేము పట్టణమునకు పోగా అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ భోజనమునకు రమ్మని అతని బలవంతము చేశాను కనుక అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చెను. బైబిల్లో ఈ యొక్క నేరేషన్, ఇక్కడ ఉన్న ఒక ఘటన దేవుడు పాత నిబంధనలో ఈ పరిశుద్ధ గ్రంథములో మరి ఆయన ఇచ్చిన ఈ యొక్క భాగంలో మనం గమనిస్తే, ఈ యొక్క ఇశ్రాయేలు దేశము ప్రవక్తల చేత గొప్పగా దర్శింపబడింది. ప్రపంచంలో ఎవరికీ దేవుడు ప్రవక్తలను ఇవ్వలేదండి, తన ప్రజలైన ఆ యొక్క ప్రవక్తలు. కనుక వేరే దగ్గర మహర్షులు, వేరే దగ్గర ఋషులు, వేరే దగ్గర ఇంకేమో చెప్పుకొచ్చారు. కానీ ఒక బైబిల్లో చెప్తుంది, ప్రాఫిట్స్ దేవుని యొక్క రాజ్యంలో నిత్యము ప్రవక్తలనిచ్చి ఆ ప్రవక్తల ద్వారా దేవుడు మాట్లాడేవాడు. అలాంటి ప్రవక్తలలో ఈ యొక్క గ్రంథంలో, ఈ రాజుల గ్రంథంలో ఈ 2వ అధ్యాయంలో ఎలైషా, ఇంగ్లీష్లో అంటారు, ఎలీషా అనే ఒక ప్రవక్త ఆనాడు జీవించున్నాడు. ఆయన జీవించి అప్పుడు దేశము 2 ముక్కలైపోయింది. దక్షిణ దేశం యూదా,
ఆ తర్వాత ఉత్తర దేశం ఇస్రాయేలు. ఉత్తర దేశం ఇస్రాయేల్కి షమ్రోను క్యాపిటల్, దక్షిణ దేశం యూదానికి అప్పటికే డిఫాల్ట్గా యెరూషలేం క్యాపిటల్గా ఉంది. సో ఈ యొక్క యూదా కంటే ఇస్రాయేల్ ఎక్కువ పాపంలో ఉంది. యూదా కంటే ఇస్రాయేల్ ఎక్కువ అతిక్రమంలో ఉంది. యూదా కంటే ఇస్రాయేల్ ఇంకెక్కువగా చెడిపోయి ఉంది. కనుక దేవుడు ఇస్రాయేల్ ఒక ప్రవక్తలను చాలామందిని పంపుతూ వచ్చాడు. ఆ ప్రవక్తలు మాట్లాడినప్పుడు యూదా విషయం మాట్లాడారు, ఆ తర్వాత ఇస్రాయేల్. కనుక ఈ యొక్క ఎలీషా అనే ప్రవక్త ఆయన ఇస్రాయేల్ ప్రాంతంలోనే జీవించాడు. ఆయన లేచి ఒకరోజు షూనేము పట్టణంకి వెళ్తున్నాడు. ఈ షూనేము పట్టణం ఎక్కడుంది? ఇప్పటికీ ఉందండి. ఎజ్రాయేల్ అనే ఒక లోయ ఉంటుంది, దానికి దగ్గరలోనే ఈ షూనేము అని ఉంటుంది. యేసు ప్రభు ఆయన పెరిగిన నజరేతుకి కొంచెం ఒక 2.5 ఆ యొక్క గంటల ప్రయాణంతో ఇక్కడికి రావచ్చు. సో ఈ యొక్క దక్షిణ గలిలయలోని ఈ యొక్క షూనేము అనే ఒక పట్టణం ఉండింది. ఈ పట్టణానికి ఆ యొక్క ఎలీషా వెళ్తూ ఉన్నాడు. పట్టణానికి ఎందుకు వెళ్తున్నాడు? మరి అక్కడ ఆయన మరి డబ్బులు కలెక్షన్ చేసుకోవటానికా, అంటే చందాలు అడుక్కోవటానికా, లేకపోతే అక్కడ ఒక మందిరం కట్టడానికా, అక్కడ ఒక ఆలయం కట్టడానికా, ఇంకా ఏమో కాదండి. బైబిల్ అది చెప్తుంది, మనకు ఆ వివరాలు ఇక్కడ లేవు. కానీ ప్రవక్తలు ఎందుకు వెళ్ళేవాళ్ళంటే ఎక్కడైతే పాపము విస్తరిస్తూ, ఎక్కడైతే అతిక్రమం విస్తరించి దేవుడి భయం లేకుండా బ్రతుకుతున్నారో అక్కడ దేవుని నామమున వారిని హెచ్చరించడానికి ప్రవక్తలు వెళ్ళేవాళ్ళు. సో షూనేము పట్టణం ఆ రోజు దేవునికి వ్యతిరేకంగా బ్రతుకుతుందేమో, షూనేము పట్టణంలో భక్తిహీనులు ఎక్కువైపోయారేమో, షూనేము పట్టణంలో ఇశ్రాయేలు పట్టణమే, వాళ్ళ యొక్క కంట్రీలోనే ఒక చిన్న ప్లేస్, ఒక పట్టణం, అక్కడ సమాజ మందిరాన్ని ఎవడు పట్టించుకోవట్లేదేమో, ఆరాధన లేకుండా ఉందేమో, దేవుడి వాక్యం ధర్మశాస్త్రం ప్రకటించట్లేదేమో. కనుక ఈ యొక్క ఎలీషా పట్టణానికి వెళ్తూ ఉన్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకములో ఒక్క పట్టణానికి మరి 1-2 పట్టణాలకు మాత్రమే ఆనాడు ఇశ్రాయేలీయుల యొక్క ప్రవక్తలు వెళితే, ఈరోజు ఎంత దేవుడు తన కుమారుడైన క్రీస్తును పంపి తన 12 మంది అపోస్తులను ఆయన భూదిగంతాల వరకు పంపించాడు. గట్టిగా చెప్పళ్ళు కొడదామా? ఏ ఒక్కరూ నశించకుండగా భూదిగంతాల వరకు ప్రవక్తలు. ఆ ప్రవక్తలు రక్తాన్ని ధారపోశారు, రంపాలతో కోయబడ్డారు, అగ్నిలో వేయబడ్డారు, నూనెల్లో వేయబడ్డారు, క్రూర మృగాలకు వేయబడ్డారు. కానీ దేవుడు తన ప్రవక్తల్ని పంపించాడండి. కనుక ఈరోజు రక్షణ పొందాం. ఈరోజు మనం ఇక్కడ కూర్చొని వెండి, బంగారు, ఇత్తడి, కర్ర, కొయ్య, మట్టి, రాతి బొమ్మలను ఆరాధించకుండా ఎంత చక్కగా మన క్వైర్ లీడ్ చేస్తుంటే ఒక ప్రభువుని ఆరాధించాం. సృష్టికర్తని ఎందుకో తెలుసా? షూనేము పట్టణానికి ఎలీషా వెళ్ళాడు, కానీ యేసుక్రీస్తు యొక్క అపోస్తులు భూదిగంతాల వరకు వెళ్ళారు, వాళ్ళు ప్రాణాలు పెట్టడానికి వచ్చారు. కనుక ఈరోజు మిషనరీస్ ద్వారా కానీ సేవకుల ద్వారా మనం ఈ యొక్క గొప్ప భాగ్యాన్ని పొందాం. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, షూనేము పట్టణంలోకి వెళ్ళిన తర్వాత ఆయన తన పని చూసుకొని ఆయన తిరిగి వెళ్ళిపోతున్నప్పుడు ఆ పట్టణంలో ఉన్న ఒక స్త్రీ గురించి దేవుడు రాస్తున్నాడు. ఆమె పేరు బైబిల్లో లేదు, షూనేము పట్టణం అని ఉంది. ఆ పట్టణంలో ఒక స్త్రీ ఉందని, ఆ స్త్రీ గురించి ఏం చెప్తుందో చూడండి దేవుని ఒక వాక్యంలో. ఇలాగున అచ్చట ఘనురాలైన ఒక స్త్రీ, ఇంగ్లీష్లో గ్రేట్ ఉమన్ అని, గ్రేట్ ఉమన్ అంటే ఆమె యొక్క గనురాలు అని బైబిల్ చెప్తుంటే, ఇక్కడ దేవుడు ఆ మాట ఎందుకు వాడాడండి? గనురాలు కాకుండా షూనేము పట్టణంలో ఒక సౌందర్యవంతురాలు ఉండేను, ఆ బ్యూటిఫుల్ ఉమెన్ ఉందని రాయట్లేదు. షూనేము పట్టణంలో ఒక ఇంటెలిజెంట్ ఉమెన్ ఉండేను, జ్ఞానవంతురాలు ఉండేను. షూనేము పట్టణంలో ఒక రిచ్ ఉమెన్ ఉండేను, షూనేము పట్టణంలో ఒక ధనవంతురాలు ఉండేను. షూనేము పట్టణంలో ఒక స్కిల్డ్ ఉమెన్ ఉండేది, చాలా తలాంతులు. ఏమీ లేదండి, అవేమీ రాయలేదు దేవుడు. అవి ఆమెకు దేవుడు ఆపాదించాడు, ఘనురాలు అని ఆపాదించాడు దేవుడు. ఏంటి ఘనురాలు? వై షీ వాజ్ సో గ్రేట్? బైబిల్లో ఇప్పుడు మనం నేర్చుకోవచ్చు ఆమె జీవితంలో. సో ఈ భూమి మీద అందమైన వాళ్ళంతా గనులు కాదండి, జ్ఞానవంతులంతా గనులు కాదు, ధనవంతులంతా కూడా కాదు. కానీ బైబిల్ చెప్తుంది, ఎవరు దేవుని నామాన్ని ఈ భూమి మీద స్త్రీలు హత్తుకొని ప్రేమించి భయభక్తులు కలిగి ఉంటారో వారి విషయమై దేవుడు ఖచ్చితంగా ఘనులని చెప్పు. వాళ్ళు లోకంలో ఏమాత్రం వాళ్ళకి ఏ ఘనత లేకపోవచ్చు, బట్ దే ఆర్ గ్రేట్ బిఫోర్ గాడ్. కనుక అలాంటి వాళ్ళని దేవుడు చూపిస్తున్నాడు. కనుక ఈరోజు ఒక మదర్ తెరిసా లాంటి ఆమె సేవ చేస్తే ప్రపంచం అంతా గుర్తించి కదండి నోబెల్ ప్రైజ్తో పాటు భారతరత్న ఇచ్చి ఉండొచ్చు. కానీ దానికి మించి ఇంకా బైబిల్ చెప్తుంది, సామాజిక సేవ కంటే దేవుడి పట్ల సేవ భయభక్తులు కలిగిన స్త్రీ ఘనురాలు అని రాయబడింది. ఈమె ఘనురాలు అని దేవుడు ఫస్ట్ రాసిన తర్వాత ఏం చెప్తున్నాడంటే, ఆమె అబ్జర్వ్ చేస్తుంది. ఏం అబ్జర్వ్ చేస్తుంది ఆమె? ఆ షూనేము పట్టణానికి ఒక ప్రవక్త వస్తున్నాడు, ఆయన రెగ్యులర్గా వచ్చి వెళ్ళిపోతున్నాడు. సో ఎందుకు ఘనురాలంటే చాలా ఇది కానీ దేవుడి యొక్క రాజ్యం పట్ల, దేవుడి యొక్క మరి ధర్మశాస్త్రం పట్ల, దేవుడు అనుగ్రహించిన ఈ యొక్క యాజక రూపమైన దేవుని రాజ్యంలో
వారి యొక్క బ్రతుకు దేవునితో ఎంత నిబంధన ఉందో దాన్ని గుర్తించే వాళ్ళకేనండి దేవుడు ఘనతనిస్తాడు. కనుక ఒక దేశంలోకి, ఒక పట్టణంలోకి ఇప్పుడు మన హైదరాబాద్లోకి ఎవడొచ్చిపోతే మనకేం తెలుస్తుందండి? కానీ ఎవరికి వాళ్ళు తెలుస్తారండి. ఎవరికి ఏ పిచ్చి ఉందో ఆ పిచ్చి ఉన్నవాళ్ళు హైదరాబాద్కి ఎవరు వచ్చిపోయారో తెలుస్తుంది. మిగతా వాళ్ళకి తెలియదు, పట్టించుకోరు. కానీ ఇక్కడ బైబిల్ చెప్తుంది, ఒక పట్టణానికి ఒక ప్రవక్త వస్తే ఆ ప్రవక్త విషయమై ఎవరికి పట్టి లేకుండా ఉండొచ్చారు. ఏ స్త్రీలకు కూడా పట్టి లేదు. కానీ ఈమె వెళ్ళి ఆ యొక్క పట్టణంలోని శూనేం పట్టణానికి వచ్చిన ఈ యొక్క ఎలీషా అనే ప్రవక్త విషయమై ఆలోచన చేసింది, విచారణ చేసింది. ఎవరు ఈయన వస్తున్నాడు, ఈయన మంచి ప్రవక్త ఉంటాడని గమనించి వెంటనే ఏం చేసిందో చూడండి. ఎంత మంచి మాట రాయబడింది చూడండి. అక్కడ దేవుని వాక్యం చెబుతుంది, అతడు ఆ మార్గమున వచ్చినప్పుడల్లా ఆమె ఇంట భోజనము చేయించు వచ్చినండి. ఎట్లా చేశాడండి? అంతకు ముందు వాక్యం చెప్తుంది, అతని బలవంతము చేశాను కనుక. దేవుడి వాక్యం బహు స్పష్టంగా చెప్తుంది. ఇక్కడ ఆయన ఎలీషాకు ఆతిథ్యం ఇవ్వటానికి, ఎలీషా అనే ప్రవక్తకు భోజనం పెట్టడానికి ఆమె ఇష్టపడి, ఆమె కేవలము భోజనం చేయమని పిలవలేదండి, ఆమె బలవంతము చేసింది. దేవుడు ఎన్నో విషయాలు సేవకుల ద్వారా మాట్లాడుతున్నాడు. సేవకుల గురించి మాట్లాడతాడు దేవుడు, సేవకుల ద్వారా మాట్లాడతాడు. కనుక ఈరోజు ఆ పట్టణానికి వచ్చిన ఆయన ఆకలితో వెళ్ళిపోతున్నాడు. ఆ పట్టణానికి వచ్చి దేవుని పరిచర్య చేసి వెళ్ళిపోతున్నాడు. ఆయన అక్కడ ఉండడు. కనుక మరి అలాంటిది చూచి ఈయన పరలోకము నుంచి దేవుని వాక్యం అనే జీవాహారంతో శూనేము పట్టణం యొక్క ఆకలిని తీరుస్తుంటే ఆయన శరీర ఆకలి కొరకు ఎవరికి పట్టలేదు, వెళ్ళిపోనిస్తున్నారు. కానీ ఆమె వెళ్ళి, అయ్యా మా ఇంట్లో భోజనం చేయమని అడిగింది. అప్పుడు ప్రవక్త ఏమని ఉంటాడు, అవసరం లేదని, నేను వెళ్ళిపోతానని. మళ్ళీ అలాగునే వెళ్ళిపోతే కాదు, ఆమె బలవంతము చేసిందండి. బలవంతం చేసిన తర్వాత ఆయన భోజనం చేస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజు వరకు కూడా ఇది సేవకులకు సంబంధించింది. మీరు సేవలో లేకపోయినా పర్లేదు, కానీ వినండి. ఇదిగో ఈ బైబిల్ చెప్తుంది, చాలాసార్లు ఈ లోకంలో ఈరోజు సేవ, ఈ యొక్క 21st సెంచరీలో చర్చ్ ఎట్లా తయారైందంటే, ఈ పాస్టర్లు అనేవాళ్ళు, దేవుని సేవకులు అనేవాళ్ళు ఈ యొక్క విలువను కాపాడుకోవట్లేదు. వాళ్ళు కనుక ఇంటింటికి పోయి తిండి కొరకు వాళ్ళు, లేకపోతే డబ్బుల కొరకు తిరుగుతున్నారండి. ఇది చాలా విచారకరమైనది. ఇది రోజు ఎంతోమంది నేను చూశాను. ఎందుకనంటే దేవుని యొక్క వాక్యం చెప్తుంది, కాపర్లు అనేవాళ్ళు, దేవుని సేవకులు అనేవాళ్ళు, వాళ్ళు ఈ భోజనం విషయమై, ఇంకా విషయాల విషయమై వాళ్ళు పట్టించుకునేవారుగా ఉండకుండా ఆత్మ సంగతుల విషయమై ఆలోచించాలి. కనుక మరి నీతి కొరకు ఆకలి దప్పులు కలవాలి అయి ఉండాలి తప్ప ఇలాగులేదండి. ఎంతోమంది రోజు సేవకులు తిండికి అలవాటు పడిపోతే ఈ పరిశుద్ధ గ్రంథంలో హెచ్చరిస్తుంది, మీ ఇంటికి తిండి కొరకు పాస్టర్లు, డబ్బుల కొరకు వచ్చేవాళ్ళు వాళ్ళు కాదు, సేవకులు కాదు. వాళ్ళు స్పష్టంగా దేవుని యొక్క వాక్యంలో చూడండి. యెషయా గ్రంథం తీయండి. దేవుడు గద్దిస్తూ ఉన్నాడు. కనుక దేవుడు ఎంత ఈ యొక్క సిగ్గుమాలిన సేవకులను ఆయన గద్దిస్తూ అంటున్నాడు, నా సేవకులు ఎలాంటి వాళ్ళని చెప్పి 56 ఆ యొక్క యెషయా గ్రంథంలో దేవుని యొక్క వాక్యం చూస్తే దేవుని యొక్క వాక్యము బహు స్పష్టంగా రాయబడింది. అదేమిటంటే 11వ వచనం, 56:11, కుక్కలు తిండికి ఆతురపడును, ఎంత తినను తృప్తి లేదు, ఈ కాపరులు అట్టివారే, దాన్ని వేన్ని విభజింపజాలరు, వారందరూ తమకిష్టమైన మార్గంలో పోదురు. చాలా ఇక్కడ బైబిల్ చెప్తుంది కాపర్ల గురించి, కుక్కలు తిండికి ఆతురపడినట్లు ఈరోజు పాస్టర్లు అలాగున తయారవుతున్నారా? జాగ్రత్త. మీ ఇంటికి ఎవరైనా పాస్టర్లు మీరు ఏదో తిండి పెట్టి వాళ్ళకి అంటున్నారు, కానీ బలవంతము చేస్తే తప్ప ఎలీషా ఒప్పుకోలేదు. ఎంత గొప్ప ఆయన దేవుని నామాన్ని, ఆ ఘనతను కాపాడుతున్నాడు. కనుక ఇంటింటికి పోయి బిచ్చమడుక్కునే మతం కాదు ఇది. ఈరోజు ప్రతి మతస్థుల్లో ఆ సన్యాసులు తిరిగి 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 అడుక్కొని తిరుగుతూ ఉంటుంటారు. దాంతో కలెక్షన్ చేసుకుంటారు డబ్బులు. దేహి భిక్షామి దేహి అని తిరుగుతారు. అది ఏదో గొప్ప అనుకుంటున్నారు. ఈ బైబిల్ చెప్పట్లేదు అలాగున. దేవుడి సేవకుడు ఆకలితో అలమటిస్తాడు తప్ప దేవుడి సేవకుడికి కాకులతో దేవుడు పోషించుకుంటాడు. ఆయన ఎవరి దగ్గర పోయి దేహి అని అడగనక్కర్లేదు. సో తిండికి ఆతురపడి తిండికి కుక్కల వలె తయారయ్యారని దేవుడు చెప్తున్నాడు, నేను కాదు, అజయపాలు కాదు. ఇంకా చాలా ఉన్నాయి కఠినమైన మాటలు, కానీ ఈరోజు చెప్తున్నాను అలాంటి వారిని గుర్తించటానికి. కనుక శూనేము పట్టణంలో ఆమె గుర్తించింది, ఈయన తిండి కొరకు డబ్బుల కొరకు శూనేమును దర్శించట్లేదు. శూనేము పట్టణంలో శాపము లాంటిది తీసివేయటానికి వస్తున్నాడు, దేవుని ఆశీర్వాదానికి ఆ యొక్క శక్తిమంతుడైన ఎలీషా. కనుక ప్రియ దేవుని బిడ్డలు ఆలోచించండి, ఈరోజు వరకు కూడా చాలామంది ఇలాగున్న సేవకులు బలవంతం చేస్తే తప్ప
తినని సేవకులు వాళ్ళు నిజమైన సేవకులు అండి. అసలు ఇంటింటికి వెళ్ళి తినాల్సిన పని కూడా లేదు కనుక అలాగున తయారైపోయారు. నేను ఒక పాస్టర్తో ఒకసారి అనుకోకుండా జరిగి వెళ్తే ఆ పాస్టర్ ఏమని చెప్తున్నాడంటే, మీ ఇంటికి వస్తాము అని చెప్తున్నాడు వాళ్ళ యొక్క విశ్వాసులకు. మళ్ళీ అంటాడేమనంటే, నాకు ఫుల్ చికెన్ కాకపోయినా హాఫ్ చికెన్ అయినా పర్వాలేదు. అదేంటి హాఫ్ చికెను? ఎగ్గు సిగ్గు లేదు, ఎగ్గు సిగ్గురు లేదు. అడుక్కోవడం అలాగునా పెట్టమని చెప్పి ఉపవాసం ఉంటాము నేర్చుకొని కఠినమైన ఉపవాసాలు చేసి దేవుడు ఆయన సేవకు నిలబెడుతుంటే తిండికి ఆతురపడే ఈ యొక్క కుక్కలాగా ఉండి ఎక్కడ తిండి పెడుతున్నారంటే ఎక్కడ తిండి పెడితే పరిగెత్తడము ఎంత భయంకరం అండి. గుర్తించడానికి చెప్తున్నాను. ఇక్కడ బైబిల్ చెప్తుంది, షూనేము పట్టణంలో బలవంతము చేస్తే కానీ ఆయన తినలేదండి. అలాగున ఆమె గురించి దేవుడు చెప్తూ, ఈరోజు నీ యొక్క ఇంటిలోకి ఏదైనా ఒక సేవకుడిని పిలిచావా, ఏమైనా సేవకుడిని బలవంతం చేసి అయ్యా రా నువ్వు వెళ్ళకూడదని చెప్పి ఎవరైనా ఈరోజు వరకు ఉన్నారా? ఇలాంటి కుటుంబాలలో ఒక దీవెన ఉంటుందండి. అది ముందుకు వెళ్తే తెలుస్తుంది. ఈ యొక్క షూనేము పట్టణంలో వెళ్ళాక ఏం జరిగింది తర్వాత బైబిల్ తీస్తే ఈ యొక్క 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయంలో బైబిల్ చెప్తుంది, ఆయన వెళ్తూ ఉన్నాడు, వస్తూ ఉన్నాడు, ఆ పట్టణాన్ని దర్శిస్తున్నాడు. కానీ కొంతకాలానికి ఈ బైబిల్ ఏం చెప్తుందంటే, ఆయన తరచూ వస్తున్నాడు. అంటే అక్కడ ప్రాబ్లం సాల్వ్ కాలేదు కనుక వస్తూ ఉన్నప్పుడు ఆమె ఇంకొక అంచె ముందుకు వేసి ఏం చేసిందో చూడండి దేవుని యొక్క వాక్యంలో. కాగా ఆమె తన పెనిమిటిని చూచి మన యొద్దకు వచ్చిపోవచ్చున్నవాడు ఆ యొక్క భక్తిగల దైవజనుడు నేను ఎరుగుదును, కావున మనం అతనికి గోడ మీద ఒక చిన్న గదిని కట్టించి అందులో అతని కొరకు మంచం, బల్ల, పీట, దీపస్తంభము ఉంచుదాము. అతడు మన ఎదుకు వచ్చినప్పుడెల్లా అందులో బస చేయించు వచ్చానని చెప్పాను. ఇక చాలు వాక్యం మీరు తర్వాత చదువుకోండి. బైబిల్ చెప్తుంది, ఎలీషా జీవితంలో ఆయన అద్భుతాలను, మహత్కార్యాలను, సూచక్రియలను చేసి ఏలియా కంటే రెట్టింపు ఆశీర్వాదాలు చేసి భూమి మీద ఒక స్ట్రాంగెస్ట్ మైటీ ప్రాఫిట్గా బ్రతికిన ఎలీషా జీవితంలో ఒక కొదవను షూనేము పట్టణంలో దేవుడు ఎవరి ద్వారా? ఆ స్త్రీ ద్వారా. కనుక ఆయన వచ్చి పాపం వెళ్ళిపోతున్నాడు, బస చేయడానికి లేదు. ఏ చెట్ల కింద ఉంటున్నాడో ఎక్కడుంటున్నాడో బైబిల్ అది చెప్పట్లేదు, కానీ చాలా ఇబ్బంది పడుతూ ఉండొచ్చు. కనుక వెంటనే ఈ యొక్క షూనేమిరాలు తన భర్తతో అడిగి తన ఇంటి గోడ మీద ఒక ఇంటిని కట్టించింది. ఇది బైబిల్లో గోడ మీద ఇట్లా కడతారనుకుంటే కాదు. అక్కడ వాళ్ళు గోడ అంటే బయటి నుంచి రావటానికి, అంటే ఇంట్లో లేడీస్కి ఆ యొక్క ప్రైవసీ ఉండటానికి, ఏ పరాయి పురుషుడు లోపలికి రాకుండా అలాగున బయటి నుంచే ఒక పైన మేడగది లాంటివి కట్టేవాళ్ళు. వాళ్ళు పైకి వచ్చి వెళ్ళిపోవాలి తప్ప వాళ్ళు లోపలికి రాకూడదని చెప్పి అలాంటి ఒక ఏర్పాటు ఇక్కడ చేయబడితే బైబిల్ స్పష్టంగా చెప్తుంది. దీన్ని ఆలోచిస్తే యేసు ప్రభు కపెర్నౌములో ఉన్నప్పుడు ఒకసారి ఆయన బోధిస్తున్నప్పుడు ఇంట వాకిట స్థలం లేక కిటకిటలాడుతున్నప్పుడు ఒక నలుగురు ఒక పక్షవాయు గలవాన్ని మోసుకొని తీసుకొని వచ్చారు, మోపించుకొని ఇంటిలోకి ప్రవేశించలేప్పుడు వాళ్ళు ఏం చేశారని పైకి వెళ్ళి కప్పిప్పారు. ఎట్లాంటిగో ఇట్లనే అది బయట నుంచి దారి ఉంటుంది వాళ్ళకు, లోపలికి కాదు, ఎంట్రన్స్ లోపలికి ఉండదు, బయట నుంచే బయటికి వెళ్ళిపోవాలని. కనుక ఆ స్త్రీలకు ప్రైవసీ కనుక ఖచ్చితంగా ఆ యొక్క మర్యాదను పాటిస్తూనే ఉంచేవారు. అలాగున్నే తన ఇంటిలో కాదు, తన ఇంటికి బయట నుంచే కట్టించిన ఒక చిన్న గదిని ఆ యొక్క ప్రవక్తకి ఇచ్చిందండి. ప్రవక్తకు దాంట్లో అన్ని ఏర్పాటు చేసినప్పుడు మరి ఈ యొక్క ప్రవక్త మొదట్లో ఇబ్బంది పడ్డా లేకపోతే ఇష్టపడకపోయినా ఈమెలో ఉన్న మంచి ఆ గుణాన్ని చూచి, ఈమెకు నిజమైన భక్తిని చూచి యాక్సెప్ట్ చేసి ఆ ఇంటిలోకి వచ్చి ఆయన నివాసం చేస్తున్నాడని, అప్పుడప్పుడు వచ్చి ఉండిపోతున్నాడని. కానీ ఒకనాడు వచ్చి దాంట్లో ఉన్నప్పుడు ఆయనకు మనసులో ఒకటి అనిపించింది, నేను ఈ యొక్క స్త్రీ విషయంలో ఏం చేయగలనని చెప్పి వెంటనే ఆ యొక్క గెహజీని తన యొక్క పనివాడిని పిలిచి అడిగా, ఈమెకు ఏమి తక్కువ ఉందో అడుగు అని చెప్పి ఆ యొక్క గెహజీతోటి చెప్పినట్టుగా బైబిల్లో రాయబడ్డ వాక్యాల ప్రకారము ఆమెకు వినపడేటట్టు, ఆమెకు తెలిసేటట్టుగా చెప్పి, అమ్మ నీవు మా పట్ల చూపుతున్న ఈ భక్తిని బట్టి, నువ్వు చూపిస్తున్న ఈ యొక్క మర్యాదను బట్టి నేను మీకేమైనా చేయగలుగుతానా, ఏదైనా నీకు సహాయం చేయగలుగుతానా అని చెప్పి ఆయన ఏమన్నాడంటే, నేను రాజుతో మాట్లాడతాను, సైన్యాధికారితో మాట్లాడతాను, నీకు ఏదైనా అవసరం ఉంటే చెప్పమని చెప్పాడు. ఎందుకు రాజుతో సైన్యాధికారితో అంటున్నాడండి? బైబిల్లో ఆలోచిస్తే బైబిల్ చెప్తుంది, ఎందుకంటే ఆమె చాలా గొప్పదై ఉంటుందండి. ఎంత గొప్పదంటే ఆమెకు ఈ చిన్న చిన్న విషయాలు కాదు, రాజుతో కానీ సైన్యాధికారితో ఉండే అంత స్థాయి ఉండొచ్చు. చాలా గొప్పదండి. అది ఒకటి మొదటిది. అంటే మన బ్రతుకుల్లో కొంతమందికి ఈ చిన్న చిన్న వాళ్ళతో పని ఉండదండి, చాలా పెద్ద నాయకులతో, ఎందుకంటే వాళ్ళ స్థాయి అలాంటిది, వాళ్ళ యొక్క స్థితి అలాంటిది, సమాజంలో వాళ్ళ స్థితి ఉంటారు కనుక వాళ్ళతోటే పనులు అవుతాయి. ఇది మొదటిది బైబిల్ చెప్తుంది. ఆమె స్థితి షూనేము పట్టణాల్లో సైన్యాధికారి రాజులతో ఆమెకు అవసరం ఉండే అంత గొప్ప ఆమె.
ఇది మొదటిది. రెండవది, మనం ఆలోచిస్తే ఇక్కడ ప్రవక్త ఎలీషా రాజుతో సైన్యాధికారితో మాట్లాడుతున్నాడంటే ఆ యొక్క రాజు ఎవరి మాట వింటాడు? ఎలీషా మాట వింటాడు. సైన్యాధికారి ఎవరి మాట వింటాడు? ఎలీషా మాట వింటాడు. అంత పవర్ఫుల్గా ఉన్నాడు. ఈరోజు సేవకులకు కూడా ఆధిక్యత ఇచ్చాడు. అది కాపాడుకోవాలండి. చాలాసార్లు ఒక్కొక్క సేవకుడికి కనీసం వార్డు మెంబర్ కూడా ఎవడు మాట విన్నాడు, కార్పొరేటర్ కూడా మాట విన్నాడండి. ఇక కార్పొరేటర్ కూడా మాట విన్నాడు, ఎందుకంటే లెక్క చేయరు. అలాంటి బతుకులు సాక్ష్యం లేని బతుకులు కనుక సర్పంచులైనా, ఎమ్మెల్యేలైనా, ఎంపీలైనా, మినిస్టర్లైనా అలాగున బ్రతకగలగాలి. అలాంటి బ్రతికారు ఈరోజు భూమి మీద సేవకులు. అలాగున ఒక చిన్న కార్పొరేటర్ వాడు ఈరోజు ఒక సేవకుడు మాట వినడండి కదా. ఎందుకంటే ఆ స్థాయి ఆ యొక్క ఆ స్థితిని పొందలేదు. కానీ డైరెక్ట్గా చెప్తున్నాడు, అమ్మా నేను నీ కొరకు రాజుతో మాట్లాడతాను, సైన్యాధికారితో మాట్లాడతాను అన్నప్పుడు ఆమె అంది, అయ్యా నా స్వజనులలో నేను కాపురం ఉన్నాను, ఐ నీడ్ నథింగ్, నాకేం అవసరం లేదు. నీకు నేను ఈ యొక్క ఆతిథ్యం ఇచ్చింది, నా ఇంటి మీద మేడగది కట్టించింది, ఏమాత్రం కూడా లాభాపేక్షతో కాదు, ఏమాత్రం స్వార్థంతో కాదు, ఏమాత్రం నీ నుంచి ఏదో ప్రయోజనం ఆశించి కాదు. యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఐ లవ్ మై గాడ్. నా దేవుడిని నేను ప్రేమిస్తున్నాను కనుక, నా దేవుడి సేవకుడిని కూడా నేను ప్రేమిస్తున్నాను, అంతే, నాకేమీ వద్దయ్యా అని చెప్పి. ఎంత మంచి ఇదండి కదా. ఈరోజు సేవకుల దగ్గరగా వచ్చే ఒక వ్యక్తులు ఇలాంటి నిస్వార్థమైన సేవ, నిస్వార్థమైన ప్రేమ, నిస్వార్థమైన ఒక మంచితనం చూపిస్తే ఎలాగుంటుందని. ఎంతోమంది ఈరోజు చర్చెస్లో ఉన్నారు, ఏనాడు ఒక పాస్టర్ని ఇంటికి పిలవరండి. ఒక ఇంటికి పిలిచి ఆతిథ్యం ఇచ్చేవాళ్ళు లేకుండా తయారవుతారు. వాళ్ళ ఇళ్లలో కూడా అలాగనే ఉంది. నేను చెప్తున్నాను, ఎవరైనా మరి బర్త్డేకి పిలిచారనుకోండి, నువ్వేం బర్త్డేకి పిలిస్తే ఏముంది? నీ బర్త్డేకి నీ ఇంటి పక్కన, రెండిళ్ళ పక్కన నువ్వు ఆ ఇంట్లో కొత్తగా ఉంటే వాళ్ళని కూడా పిలుస్తావు. పాస్టర్ని పిలవడం ఏంటి దేవుడి సేవ, అదేం పెద్ద. నీ వెడ్డింగ్ యానివర్సరీ అయితే పిలుస్తావు, మీ అమ్మ నాన్న వస్తారు, వెడ్డింగ్ యానివర్సరీ ఇంకెవడెవడో వస్తారు. పాస్టర్ని పిలిస్తే ఏముంది? ఇట్స్ నాట్ ఎ గ్రేట్ థింగ్. ఆ తర్వాత నువ్వు పాస్ అయితే, లేకపోతే ఇంకేదైనా జరిగితే పాస్టర్ని పిలుస్తారు, సేవకుడిని పిలుస్తారు. అదేంటి పాస్ అయితే? ఆ పాస్ అయితే ఆ పిల్ల లేకపోతే అబ్బాయికి ఫ్రెండ్స్ అందరూ వస్తారు. ఇంకెన్నన్నా అనుకోండి, ఇవన్నీ కాదండి. ఇంకా చివరికి కనీసము ఆ యొక్క అన్నం తినిపించడం, అన్నప్రాసన అలాంటివి ఏదైనా చేస్తే అప్పుడు కూడా పిలుస్తారు. ఎందుకు? అది ఒక ఆచారంగా. ఎప్పుడైనా సరే జీవితంలో ఒక సేవకుడిని, ప్రభువా సేవకుడితో, అయ్యా నువ్వు మా ఇంటికి రా, ఎందుకంటే నథింగ్, ఏమీ లేదు, యు ఆర్ ఎ సర్వెంట్ ఆఫ్ గాడ్, నేను నీకు ఆతిథ్యం ఇస్తాను. అది ఎంత గొప్ప మనసు అండి. నా బ్రతుకుల్లో నేను అలాంటివి చూశాను. వాళ్ళకి ఎంత మనసు అంటే, పాస్టర్ని భోజనానికి నేను ఎందుకు అనండి, ఏమీ లేదు పాస్టర్, మీరు వచ్చి మా ఇంట్లో భోజనం చేయండి చాలు. ఎంత ఇదండి, ఎంత గొప్ప ఇది. నేను ఈరోజు బైబిల్ పట్టుకొని చెప్తున్నాను, ప్రతి వాళ్ళు కూడా ఈ యొక్క షూనేమో పట్టణస్థలు పోలిస్తే నథింగ్, గుడ్ ఫర్ నథింగ్ అండి. ఈమె బ్రతుకులో బైబిల్లో 3000 భాషల్లో కదండి, ఆమె పేరు రాయకపోయినా ఆ పట్టణంతో పాటు ఆ స్త్రీని గురించి రాశాడంటే ఆమె ఎంత మంచి మనసుతో సేవకుడిని పిలుస్తుందండి. ఈరోజు సేవకుడిని ఇంటికి పిలిస్తే ఏదో ఒకటి బర్త్డే తప్ప, కానీ మీ బ్రతుకులు ఆలోచించండి. ఎప్పుడైనా ఆలోచించారా? ఈ చర్చిలో 2 ఫ్యామిలీస్ పిలిచారండి. ఇప్పుడు పేరు చెప్తే ఇదవుతారు, కానీ ఒకసారి పిలిచారు, నన్ను పిలిచారు పాస్టర్ అని. పాస్టర్ రండి అన్నా, రండి. ఎందుకంటే ఏం లేదన్నా, మీరు ఈ యొక్క ఆరాధన అయిపోయినాక ఇంటికి రండి. ఎంత సంతోషం అండి. ఎంత పరిచయం చేసి కొంచెం అలసిపోయినప్పుడు అలాగున పిలిస్తే ఎంత సంతోషం. ఓన్లీ 2 ఫ్యామిలీస్ అండి. 127 ఫ్యామిలీస్ ఈ చర్చిలో ఉండినాయి కోవిడ్కి ముందు. 2 ఫ్యామిలీలు మాత్రం కనుక. అంటే అలాంటి షూనేము పట్టణస్థురాలు యొక్క మనస్సు ఎంత గొప్పది ఆలోచించండి కదా. ఎప్పుడు కూడా పాస్టర్ని పిలిస్తే దాని వెనుక ఏదో ఒకటి పెట్టుకున్నారు తప్ప ఏ కారణం లేకుండా. షూనేము పట్టణస్థురాలు ఆమె యొక్క వెడ్డింగ్ యానివర్సరీకి పిలుస్తుందా ఇంటికి? కదండి. ఇంకేదైనా యొక్క బర్త్డేకి పిలుస్తుందా? ఆలోచించండి. వాళ్ళ పొలం పండితే, లేకపోతే వాళ్ళకి లాభం వస్తే, వాళ్ళ వ్యాపారం కొరకు ఇంకేదో దేనికి పిలవలేదు ఆమె. సింపుల్గా ఈ పట్టణానికి వచ్చిన ఈ సేవకుడు ఆకలితో వెళ్ళకూడదు, నిరాశ్రయుడు కాకూడదు రాత్రి అయ్యే వరకు. లెట్ హిమ్ బీ ఇన్ మై ప్రజెన్స్, నా ఇంటిలో ఉండదు. కానీ పిలిచింది కనుక ఆమె యొక్క స్థితి గొప్పది. ఆలోచించండి. ఇలాగున ఎవరైతే ఒక్కసారి కూడా సేవకుడు ఇంట్లో అడుగుపెట్టిన వాళ్ళు ఉంటారని, వాళ్ళ బ్రతుకుల్లో ఏమి ఉండదండి. నేనేం గొప్పగా ఏం చెప్పట్లేదు, కానీ బిబ్లికల్గా తీస్తే దీని మీద ఇంకొక గంట సేపు మెసేజ్ చెప్తాను. ఆతిథ్యము చేయ మరువద్దు. అబ్రహాము ఇంటికి ఎండవేళ మమ్రేలోని సింధూర వరవృక్షం కింద పచ్చి ఎండలో కూర్చొనిగా గాడ్ ద ఫాదర్, గాడ్ ద సన్, గాడ్ ద హోలీ స్పిరిట్ వచ్చారండి. ఎందుకంటే అబ్రహాము ఆతిథ్యం చేసే మనసు ఉంది. అబ్రహాములో నుంచి క్రైస్తవులకు అది ఇవ్వటానికి దేవుడు పెడితే ఆ రోజు
ఆ యొక్క అబ్రహాముకు ఆయన గాడ్ కానీ ఆయన మానవ రూపంలో ఉన్నాడు, ఆయన దైవము కానీ రక్త మాంసంలో ఉన్నాడు, ఆయన దేవుడు కనుక ఆయన మహిమను వదిలిపెట్టి మట్టి వాసులతో వచ్చినప్పుడు, అయ్యా కాళ్ళు కడుక్కో, అయ్యా భోజనం చేయి, నేను జున్ను తెస్తాను, నేను ఇదిగో నీకు పిండి పిసికి మంచిడు. ఎంత ఆతిథ్యం అండి! దేవుడికి ఎంత సంతోషం కలిగింది. భూమి మీద నా భక్తుడు కదా అబ్రహాం ఎంత కనుక అబ్రహాము దేవునికి స్నేహితుడు. గట్టిగా చెప్పలు కొడదామా? మీరు నిజముగా పిలవగలిగితే యు విల్ బికమ్ ఎ ఫ్రెండ్స్ ఆఫ్ గాడ్. దేవునికి స్నేహితుడిగా పిలువబడ్డాడండి. ఆయనకు మరుగైంది ఏది దేవుడు ఇచ్చేయలేదు కనుక అబ్రహాం అనే పేరు ఈరోజు ఆకాశమంతు. ఈరోజు క్రిస్టియానిటీ కానీ, జూడాయిజం కానీ, ఇస్లాం కానీ ఆయనలోంచి వచ్చాయని చెప్పుకుంటున్నారు కదండి. దానికంటే పెద్ద ఏమున్నాయి ఇంకా ప్రపంచంలో కదండి. టాప్ ఫెయిత్ క్రిస్టియానిటీ, సెకండ్ టాప్గా ఈరోజు ముస్లిమ్స్ జూడాయిజం ఉంటే అబ్రహాం ఆతిథ్యం ఇచ్చాడు కనుక ఈరోజు చాలామంది క్రైస్తవులకు ఆ బుద్ధి లేదు, ఆ మనసు లేదు, అలాగునే ఉంటున్నారు కనుక నీ ఇంటిలోకి ఇదిగో శూనేమ పట్టణస్తురాలు ఏమి కోరి ఆయనకు చేయలేదండి. కానీ దేవుడి సేవకుడుగా ఆయన అడగాలి అని అడగలేదు, నిజంగా సహాయం చేయాలని అడిగినప్పుడు ఆమె చెప్పింది, అయ్యా రాజుతో నాకు పని లేదు, సైన్యాధికారితో నాకు పని లేదు, నాకు రాజులకు రాజు ప్రభువులకు ప్రభు అయిన దేవుడు నాతో ఉన్నాడు. గట్టిగా చెప్పలు కొడదామా? ఆ దేవుడు నాకున్నాడు చాలు, ఆ దేవుడి పేరట నీకు నేను ఆతిథ్యం ఇస్తున్నాను, అంతే, ఇంకా నథింగ్, ఏమి లేదని చెప్పినప్పుడు ఆయన చాలా సంతోషపడి ఏం చేశాడంటే ఏం మాట్లాడలేదండి. మాట్లాడి సరే అని గెహజీని పిలిచాడు. పిలిచి గెహజీని ఏమిటి ఈమె సంగతి అంటే అప్పుడు గెహజీ అనే దాసుడు చెప్తా, అయ్యా ఈమెకు పిల్లలు లేరు, షీజ్ అ బ్యారన్ ఉమన్, ఆమె గొడ్రాలు, వయసు కూడా ఎక్కువ అయిపోయింది కనుక ఇప్పుడు ఇంత సైంటిఫిక్ ఏజ్లోనే ఇంత మోడర్న్ మెడికల్ టెక్నాలజీ 25 ఇప్పటికీ కూడా పిల్లలు లేకపోతే ఎవరు ఏమి చేయలేరు. ఏవో చెప్తారు కానీ చిల్డ్రన్ ఆర్ ఫ్రమ్ గాడ్ కదా. కాబట్టి చెప్పాడు గెహజీ, అయ్యా ఆమెకు పిల్లలు లేరు, ఆమె యొక్క వయసు భర్త వయసు ఎక్కువ ఉంది అన్నప్పుడు సరే అని చెప్పి పిలువమని చెప్పాడు. పిలిచినప్పుడు ఆమె ఇంటి ద్వారము లేకుంటే ఈ యొక్క ప్రవక్త కట్టించిన ద్వారం దగ్గర నిలబడ్డప్పుడు అప్పుడు ప్రవక్త చెప్పాడు, ఏమని చెప్పాడంటే మరుసటి ఏడున ఈ ఋతువున నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడు. గాడ్ ప్రాఫెసీ చేస్తున్నాడు, ఆయన స్పష్టంగా చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన మనసులో అనిపించింది దేవుడి యొక్క సన్నిధిలో ఒక ప్రవక్త ఆజ్ఞాపించగలిగినట్టుగా, ఒక ప్రవక్త ప్రవచించి బ్లెస్సింగ్ ఏరెత్తిగా ఆ ప్రవక్తగా శక్తి ఉంది కనుక. ఎలాగున యేసు నీళ్లు ద్రాక్షారసంగం అని చెప్తాడు, గుడ్డి వాళ్ళకు కళ్ళు అలాగున ప్రవక్తలకు ఆ శక్తి ఉంటే ఈ యొక్క ప్రవక్త ఎలీషాకు కూడా అలాంటి ఒక శక్తి ఉండి అంటున్నాడు, ఆమె వయసు దాటిపోయినా, అతని భర్త వయసు దాటిపోయినా, ఇంకేదైనా భౌతికంగా వ్యతిరేకంగా ఉన్న ఫిజికల్గా బాడీగా నో దేవునికి అసాధ్యమైంది ఏమి. ఎలీషాకు తెలుసు తను ఏ దేవుణ్ణి నమ్ముతున్నాడంటే 90 ఏళ్లకు గర్భం ధరించిన శారా దేవుడు ఎలీషా దేవుడు, 100 ఏళ్లకు బిడ్డలు కన్నా అబ్రహాము దేవుడే ఎలీషా దేవుడు. ఈజ్ పాసిబుల్ ఆయనకు, ఎందుకంటే ఆ ప్రజల ప్రవక్తనే ఇతను కనుక. నాకు అసాధ్యమైంది ఏదైనా కలదా అని ఆ ప్రవక్తల జనాంగమే అబ్రహాం నుంచి ఇస్సాకు, ఇస్సాకు నుంచి యాకోబు, యాకోబు నుంచి ఇస్రాయిలు మోషే వచ్చినప్పుడు ఎర్ర సముద్రం అక్కడ అడ్డుకుంది. దేవుడు చేయి నీ కర్ర చాపు పాయలు చేస్తా అన్నాడు. అలాంటి దేవుడిని ఆరాధిస్తున్నప్పుడు దేవుడు ఆయనే సంతానం ఇచ్చే దేవుడు, బిడ్డల్ని ఇచ్చే దేవుడు కనుక ఎలీషా ఏమి డౌట్గా చెప్పట్లేదండి, ఆయన ప్రాఫెసీ పర్ఫెక్ట్గా చెప్తున్నాడు. మరుసటి ఏడు ఈ ఋతువున నీ కౌగిట ఒక కుమారుడు ఉంటాడు. ఆమె షాక్ అయిపోయింది ఒక్కసారి అని తబ్బిబ్బైపోయి, యా నా ఏలినవాడా నువ్వు నాతో అబద్ధం ఆడవద్దు, నాతో అంటే అబద్ధం ఆడవద్దు అంటే నువ్వు ఏం చెప్తున్నావు? ఆమె కన్ఫ్యూజ్లో ఆ మాట అనేసేసింది. ప్రవక్త అబద్ధం ఆడటానికి ఏం పని? ఎందుకంటే బహుశా ఈ మాట మనం తీసుకుంటే అబద్ధ ప్రవక్తలు ఆనాడు కూడా ఉన్నారు, దొంగ ప్రవక్తలు ఆనాడు కూడా ఉన్నారు, మోసగాళ్ళైన ప్రవక్తలు ఆనాడు కూడా ఉన్నారు కనుక అలాంటి ప్రవక్తలలో ఎలీషా అలాంటి వాడు కాడు అని, మన యొద్దకు వచ్చేవాడు నిజముగా దైవజనుడని నేను ఎరిగానని ఆమె పరీక్షించి తెలుసుకుంది కనుకనే ఈ దొంగ అబద్ధ ప్రవక్తలు చెప్తారు ఇలాంటివి కనుక అలాగున అంటున్నావా అని ఒక్కసారి ఆమె ఇదైపోయింది. ఆలోచించండి, ఈరోజు మన మధ్యలో కూడా దొంగ ప్రవక్తలు ఎక్కువ మంది ఉన్నారు కనుక ప్రతిదానికి ప్రవచనం చేస్తూ ఒకరోజు అయితే అది ఎంత నీచంగా తయారైపోయిందంటే మీటింగ్స్లో కదా వెనకెవరో కూర్చుంటే కదా నువ్వు ఫలానా బట్టలు వేసుకున్నావు, ఫలానా జాకెట్ వేసుకున్నావు అని చెప్పి నీకేదో అని చెప్పి ఈ యొక్క పేర్లు పెట్టి చెప్పడం, ఇదంతా కూడా ఎంత ట్రాష్ చర్చిలోకి తీసుకొచ్చారండి. ఇంకా కొంతమంది అయితే ఈ ప్రవచనాల మీద బతికేస్తున్నారు కొంతమంది పాస్టర్లు.
పాస్టర్మలు ముఖ్యంగా వాళ్ళిద్దరు ఏముండదంట, కళ్ళు మూసుకొని నీకు అది జరుగుతుంది, నీకు వీసా వస్తుంది, నీకు పాస్పోర్ట్ వస్తుంది కదా, నీవు గర్భవతి అవుతావు, నీకు ఉద్యోగం దొరుకుతుంది. పిచ్చి 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 ప్రాఫెసీస్ ఈరోజు బైబిల్కి విరుద్ధంగా చేస్తున్నారండి. బైబిల్ చెప్తుంది అవన్నీ కూడా మనం నమ్మటానికి వీల్లేదు. కనుక అబద్ధ ప్రవక్తలు ఎక్కువ అవుతున్న కాలంలో కదండి. ఇప్పుడు అబద్ధ ప్రవక్తలు ఎక్కడ దాకా వెళ్ళారంటే, ఇదిగో ఈ రాష్ట్రంలో ఈయన సీఎం అవుతాడు, ఆ రాష్ట్రంలో ఆయన సీఎం అవుతాడు. అరే బాబు, మీ ఇంటి పక్కన వార్డ్ మెంబర్ ఎవడో చెప్పు నువ్వు ఫస్ట్. నీ కార్పొరేటర్ ఎవడవుతాడో నీకు తెలియదు సరిగ్గా. కనీసం దేశాల మీద ప్రవచనాలు చెప్తారండి. అలాంటి దొంగ ప్రవచనాలను కాదు. కానీ బైబిల్ చెప్తుంది, ఆమె వెంటనే అయ్యా అన్నప్పుడు ఆయన ప్రవక్త ఏమీ కూడా ఇచ్చేయలేదండి. నేను మాట్లాడాను, అది జరుగుతుంది అంతే. 1 సంవత్సరం కాగానే ఆ ఇంటిలో ఒక బిడ్డ పుట్టాడు. ఆ యొక్క ప్రవక్త మాట దేవుడు తీసుకున్నాడు. ఆమె కొంచెం అనుమానించినప్పటికీ దేవుడు మాత్రమో ఆ సందేహాన్ని తీర్చి ఆమె ప్రెగ్నెంట్ అయ్యి ఒక కుమారుడిని కనింది. ఈ ఇంటిలో దేవుడి సేవకుడు అడుగుపెట్టిన ఇంటిలో ఇక్కడ బైబిల్ ఏం చెప్తుందంటే, లోపము తీసివేస్తాడు దేవుడు, శాపాన్ని తీసివేస్తాడు దేవుడు, కొదవను తీర్చివేస్తాడు దేవుడు. మన యొక్క అవసరతలు ఎక్కడ ఉంటాయో అవి వాటిని తీరుస్తాడు. ఇది గాడ్స్ పవర్ అండి. మీరు నమ్ముతున్నారు నమ్మరో, నా బ్రతుకులో నేను చెప్పుకొని డబ్బా కొట్టుకొని ఏం అవసరం లేదు. ప్రాక్టికల్గా నా బ్రతుకులో ఈరోజు చెప్తాను నేను. మనం వెళ్తున్న రోడ్స్ బాగుపడతాయి తెలుసా అండి. మేము మా పాపను పెట్టుకొని, చిన్న పాప, ఈరోజు మా పాప డాక్టర్గా ఆ యొక్క మరి ప్రొఫెషన్లోకి వచ్చింది. చిన్న 1 year పాపను తీసుకొని నేను పాస్టర్ అమ్మ ఒక మోటార్ సైకిల్ మీద కవాసాకి బజాజ్ అని ఆ యొక్క 4S అనే ఛాంపియన్ దాని పేరు, ఆ మోటార్ సైకిల్ ఇప్పటికీ ఉందండి. అది ఆ యొక్క మోటార్ సైకిల్తో మేము వరంగల్ పోతుంటే భయంకరంగా రోడ్డు, మేము పోతున్నప్పుడు ఒక లారీ వెళ్ళి చెట్టు కొట్టుకుంటే సచ్చుండేవాళ్ళు అంతే. ఎందుకంటే అప్పుడు జనగాం నుంచి హైదరాబాద్కి ఇసుక తీసుకొచ్చేవాళ్ళు, ఇసుక సప్లై అక్కడి నుంచి ఉండేది. ఆ రోడ్డు చాలా వంకలు ఉండేది, సింగిల్ రోడ్డే కనుక ఆ రోడ్డు మీద స్పీడ్గా లారీలు గుద్దుకుంటే ఉండే. భయపడుతూ ఉండేవాళ్ళం, దేవా ఎప్పుడైనా ఒక లారీ ఇదైతే ఏమైపోతాం మా బ్రతుకులు. కానీ వెళ్తున్నాం, డ్రైవింగ్ వస్తుంది. కానీ అవతల లారీ అతను నడిపే అతడు చుక్కబుచ్చుకుంటే నేనే చుక్క వేసుకున్నా నాకు కాదు. ఆలోచించండి ఎంత రిస్క్ కనుక. అలాగున మేము ప్రార్థన చేస్తే దేవుడు అక్కడ డబల్ రోడ్డు కాదండి 4 roads ఇచ్చాడు. గట్టిగా చెప్పాలి కొడతారా? నేను చెప్తాను. మళ్ళీ ఈ రోడ్డు, ఈ ఓజోన్ హాస్పిటల్ ఉందండి, ఓజోన్ హాస్పిటల్ నుంచి నాగోల వరకు కూడా భయంకరమైన రోడ్డు అది. ఆ రోడ్డులో మన చర్చ్ బిడ్డ యొక్క తండ్రి కూడా చచ్చిపోయాడండి. చాలా విచారకరం. మన చర్చ్కి వచ్చి ఒక బిడ్డ తండ్రి అదే రోడ్లో, ఆ యొక్క ఓజోన్ హాస్పిటల్ నుంచి నాగోల్ వెళ్ళే రోడ్లో, అది కూడా చాలా చిన్నగా రోడ్డు ఉండేది. నేను ఆ యొక్క మా పసి పాపను తీసుకొని ఆ రోడ్లో వస్తున్నప్పుడు, ఆ రోడ్లో వస్తుంటే చాలా డేంజర్, ఎప్పుడు రెప్పపాట్లు జరుగుతుంది. కానీ అక్కడ కూడా ఆ రోడ్డును కూడా డబల్ రోడ్డు చేశాడండి. నేను చెప్పుకొని గొప్ప కాదు, కానీ మనం ఎక్కడికి వెళ్తామో దేవుడు అక్కడ దాన్ని బాగు చేయగలుగుతాడు. ఎన్నో ప్రాంతాలను దేవుడు బాగు చేయగలుగుతాడు. ఈ బిల్డింగు ఒక పాడుబడిన బిల్డింగ్గా ఉండేది. మనం ఈ బిల్డింగ్ 2014 వచ్చినప్పుడు ఒక ఆయన సాక్ష్యం చెప్పాడు, అయ్యా మీరు ఈ చర్చ్ మీరు వచ్చారు లోపలికి, ఈ బిల్డింగ్ వెలుగుతుంది అని. ఎన్ని ప్రాబ్లమ్స్ ఉండేవి దీంట్లో. చెప్తున్నాను, బైబుల్ పెట్టుకొని చెప్తున్నాను, నాకేమో వాళ్ళ సాక్ష్యం చెప్తున్నాను. వెన్ వి స్టార్ట్ ఎట్ ద చర్చ్ కాంగ్రిగేషన్ ఇన్ దిస్ బిల్డింగ్, ఆల్ ద ప్రాబ్లమ్స్ ఆఫ్ దిస్ బిల్డింగ్ ఆర్ సాల్వ్డ్. ఏమంటే ఎవరు దేవుడికి ఇష్టం కనుక అంతే. దేవుడు అంటున్నాడు, అబ్రహామును చూచిన స్థలం, యోషువను కాలు మోపిన స్థలాన్ని ఇస్తా అని చెప్తే ఈ బైబిల్లో వాగ్దానాలు అంతే ఉట్టి కాదండి. దేవుడు చెప్తున్నాడు, ఎలీషా అనే ఒక ప్రవక్త షూనేము పట్టణానికి వస్తే అక్కడ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, రిలీజియస్ ప్రాబ్లమ్స్, వాటిని సాల్వ్ చేయడానికి వస్తున్నాడు ఆయన. అక్కడ అనేకులను మార్చడానికి, గద్దించడానికి ఆయన పరిచయం చేస్తుంటే ఆతిథ్యం ఇచ్చిన షూనేము పట్టణంలో ఉన్న శూన్యములో బతుకుతుంది పిల్లలు లేకుండా. పిల్లలు లేకపోతే బ్రతుకు శూన్యంగా ఉంటుందండి. అది అనుభవిస్తున్న వాళ్ళకి తెలుసు. ఊరికైనా పిల్లలు పుట్టిన వాళ్ళకి ఏం తెలియదండి. అబ్రహాం అనుభవించాడు, ఇస్సాకు అనుభవించాడు, యాకోబు భార్య రాహేల్ అనుభవించింది కనుక, హన్నా అనుభవించింది ఆ దుఃఖాన్ని, ఎలిజబెత్ అనుభవించింది ఆ దుఃఖాన్ని. బైబిల్లో చాలా ఉమెన్ అనుభవించారండి. ఆ బాధ ఏంటో వాళ్ళకు తెలుసు. షూనేము పట్టణంలో ఈమె పేరు రాయలేదు, ఆమె బ్రతుకులో శూన్యం ఉంది. మన తెలుగు భాషలో మంచి కలిసి వస్తుంది. దేవుడు అన్నాడు, నీ ఇంటిలో శూన్యం ఉంటాను లేదు. వెన్ ఐ ఎంటర్, నీ ఇంటికి వచ్చాను, నువ్వు ఆతిథ్యం ఇచ్చావు, నీ ఇంటికి వచ్చాను, నన్ను గౌరవించావు, నీ ఇంటికి వచ్చాను, నన్ను ప్రేమించావు, నీ ఇంటికి వచ్చాను, నీ యొక్క ఆ యొక్క మంచితనాన్ని చూశాను. మరి దేవుడు మంచివాడు కాదా? ఆ మంచితనం నా ద్వారా నీకు చూపించాడా? నీలో ఉన్న చీకటి, నీలో ఉన్న శూన్యం వెళ్ళిపోవాలి. అందుగురించి నీకు బిడ్డ అనగానే 1 yearకి దేవుడు కుమారుడిని ఇచ్చాడు. నమ్మండి, ఈరోజు వరకు నీ ఇంటిలో దేవుడు సేవకులు కాలు మోపితే దేవుడు ఆ పని చేస్తాడు. నా బ్రతుకులో ఎన్నో సాక్ష్యాలు నేను
చెప్పుకోవడం కాదండి, బుక్కులు రాయొచ్చు కానీ అవసరం లేదు. ప్రాక్టికల్గా నువ్వు అనుభవించాలి, అంతవరకు చెప్తాను. నువ్వు నేర్చుకొని చర్చిలో చెప్పాలి నువ్వు నాకో సాక్ష్యం. మనం ఏ కంపెనీలో ఉంటే, ఏ ఆఫీసులో ఉంటే, ఏ యొక్క కాలనీలో ఉంటే అది దీవెన పొందాలండి. అంతేకాని మనల్ని కూడా ఈ లోకంలో వచ్చాడు ఐరన్ లెగ్ అంటే, ఐరన్ లెగ్ వచ్చిందంటే ఇంకా వింతే వేస్ట్. కనుక మనది ఐరన్ లెగ్ కాదు, మనది గోల్డెన్ లెగ్. గట్టిగా చెప్పళ్ళు కొట్టండి అండి, గట్టిగా కొట్టండి. గోల్డెన్ లెగ్ నీది. దేవుడు చెప్తున్నాడు గోల్డెన్ లెగ్ ఎట్లా ఇచ్చాడు. ఆ గోల్డెన్ లెగ్ ఉట్టిగా నేను నోటికి వచ్చినట్టు చెప్పట్లేదు. ఆయన 2 కాళ్ళల్లో ఎంత పెద్ద మేకు కొట్టారండి కదండి. ఇక్కడ ఆ యొక్క స్కేల్ లేదు, ఇక్కడ ఉందండి. 8 ఇంచులు, 12 ఇంచెస్ ఉంటుంది, ఆల్మోస్ట్ ఆల్ ఇంత 3/4. 8 ఇంచుల మేకు కొట్టారు యేసు ప్రభు కాళ్ళల్లో. ఎ నైల్ వాజ్ కదా నెయిల్డ్ ఇన్ ద లెగ్స్ ఆఫ్ ద రెడీమర్. ఆయన కాళ్ళల్లో ఇంత పెద్ద మేకు కొట్టారండి, 8 ఇంచెస్. దేవుడు అంటున్నాడు, నా కాళ్ళల్లో మేకు ఎందుకు కొట్టాను తెలుసా? ఆ రక్తము నీ మార్గాలను శుద్ధీకరిస్తే, నువ్వు అడుగు పెడితే అంటున్నాడు ఆయన, ఐరన్ నెయిలు నా కాళ్ళల్లో, నువ్వు నన్ను నమ్ము, నీ కాళ్ళను గోల్డెన్ లెగ్ చేస్తాను. అది దేవుడు. ఎక్కడ కాలు పెడితే మిషనరీస్, ఎక్కడ కాలు పెడితే దేవుని సేవకులు బాగుపడ్డాయండి. చెప్పుకోవాలంటే మేము వెళ్ళి నాన్నోజీ కూడా గట్కేసర్లో మేము చేసాం, సేవ చేసాం. నేను పాస్టమ్మ 28 ఇయర్స్ అయిపోతుంది ఇప్పుడు సేవ చేసి కూడా కదండి. అక్కడ తాగుబోతులు 6 రూపాయలకు వడ్డీ తీసుకొని ఆ తర్వాత సంపాదన అంతా నాశనం చేసుకుంటే రాళ్ళు కొట్టేవాళ్ళు. వాళ్ళ చేతిలో సెకండ్ ఇస్తే ఇవి బొబ్బలు ఆడోళ్ళు కంకర కొడతారు. మామూలు కంకర కదా, కంకర అంటే ఇక గ్రావెల్ అంటారు కదా, 20 mm కాదు, ఈ రూఫ్కి వేసేది కాదు, రోడ్డుకి వేసేది. ఇంత పెద్దగా ఉంటాయి రాళ్ళు, అవి కంకర రాళ్ళు, గ్రనైట్ ఇంత ఆడోళ్ళు కొడతారు. మగవాళ్ళేమో గ్రనైట్ స్టోన్స్ కొడతారు చేతులతో. కఠినమైన పేదరికం. దేవుడు మమ్మల్ని పోతే అక్కడ మార్చాడండి. మేము అక్కడ పోతే ఏమీ చెప్పుకోండి, వాళ్ళు ఇచ్చింది నాకేం కాదు, దేవుడు ఇచ్చేవాడు కనుక ఆ పేద బిడ్డల బ్రతుకులో ఇళ్ళు కట్టుకున్నారు. అందరూ పిల్లలు చదువుకుంటున్నారు. ఒక పాప అయితే నర్స్ అయింది. ఆ అమ్మాయి మ్యారేజ్ నేనే చేశాను, కెజియా అనే అమ్మాయి. సో బ్రతుకులకు దేవుడు అంటున్నాడు, సేవకులు కాలు పెడితే మారుతుంది. సేవకులు కాలు పెడితే మారతారని రాజ్యాలు వణుకుతున్నాయి ఈరోజు. రాజ్యాలు వణుకుతున్నాయి ఈరోజు. ఇండియాలో 10 స్టేట్స్లో యాంటీ కన్వర్షన్ బిల్ ఎందుకు పెట్టుకున్నారు? పిరికి పందలు కనుక పెట్టుకున్నారు. దేవుడి సేవకులు కాలు పెడితే మారిపోతున్నారు కనుక, ఇంక ఈ బొమ్మల్ని నమ్మరు కనుక, ఈ ఆచారాలు నమ్మరు కనుక, ఈ బుద్ధిహీనత నమ్మరు కనుక, స్పిరిచువల్ అండ్ సైంటిఫిక్గా మారిపోతారు కనుక, మూఢనమ్మకాల్లో ఉండరు కనుక, దేవుడి సేవకులు కాలు పెడితే మారుతుంది. మీరు నమ్మండి. మీరు నమ్మి ఆ విశ్వాసంతో మీరు ముందుకెళ్ళాలి కనుక ఎట్లా అనేది నేను చెప్పాను. ఆ యొక్క 8 ఇంచుల 8 ఇంచెస్ మేకు నీ రక్షకుడి కాళ్ళల్లో. నిజమే, మనం అందరి కూడా దరిద్రపు కాళ్ళు, మనవన్నీ శాపగ్రస్తమైన పాపపు కాళ్ళు కనుక యేసుప్రభు ఒక రోజు వచ్చి రక్తంగా ఆర్చాడండి ఆయన. కనుక ఈరోజు గోల్డెన్ లెగ్గా మన కాళ్ళు దేవుడు మార్చగలుగుతాడు. కనుక ఎలీషా ఆనాడే ఆయన మరి ఈ లోకంలో ఎలీషా ఆ యొక్క శూన్యరాలు ఇంటిలో కాలు పెట్టినప్పుడు ఆమె ఇంటిలో శూన్యం పోయిందండి. ఆమెకు చక్కటి కుమారుడిని ఇచ్చాడు. మనం ఇక్కడ నుంచి ముందుకు త్వరగా వెళ్దాం. ఆ కుమారుడు ఏమయ్యాడంటే చక్కగా పెరిగాడు, కొద్దిగా పెద్దవాడయ్యాడు. తల్లి నుంచి అంబాడి లేకపోతే నడిచే స్టేజ్ నుంచి కొంచెం పిల్లవాడుంటే ఆ తండ్రి ఆ కొడుకును తన పొలానికి తీసుకెళ్ళాడు. అంటే వాళ్ళు ఆస్తిపరులు, పొలాలు బాగా ఉండి ఉంటాయి కనుక పొలానికి తీసుకెళ్ళినాక ఆ పొలంలో ఆ పిల్లవాడు కోత కోస్తున్నారు. పిల్లలకు చాలా మంచిగా ఉంటుంది కదా చూడటానికి. అలాగున బాబుని కోతకాలు తీసుకెళ్తే వాళ్ళ తండ్రి కోత కోపిస్తున్నాడు. చాలామంది పనివాళ్ళు ఉన్నారు. ఉండి ఆ యొక్క కోత కోస్తున్నప్పుడు ఈ చిన్న బాబు ఏమన్నాడు తెలుసా? నా తల పోయేనే అంటున్నాడు. ఇదేంటిది? నా పెన్సిల్ పోయేనే అనొచ్చు, నా పెన్ను పోయేనే, నా బ్యాట్ పోయేనే కదా, ఇంకేమైనా పిల్లల దగ్గర అవే ఉంటాయి. నా బాలు పోయేనే నడుస్తారు, అంతే కదండి పాపం ఆడుకుంటుంటే. అట్లా కాదండి, నా తల పోయేనే అన్నాడు. అని వాడికి పిల్లవాడు ఒకవేళ పడిపోయాడేమో, బైబిల్లో రాయలేక అతను వెంటనే ఆ బాబు తండ్రి ఒక పనివాడిని పిలిచి ఏం చేశాడంటే, ఈ బాబును తీసుకొని ఇంటికి త్వరగా వెళ్ళు పొలం నుంచి అనగానే ఆ యొక్క పనివాడు ఆ పిల్లోడిని ఎత్తుకొని నేరుగా ఇంటికి వచ్చేసాడు. తల్లి చేతికి ఇచ్చేసాడు. తల్లికి అర్థం కాలేదు. స్పృహ తప్పిపోయాడా, బిడ్డ బాగలేకుండా అయిపోయాడా, చెప్పుంటాడు అమ్మ తలపోయేనే. తర్వాత ఇంకేం మాట్లాడకుండా ఎండ దెబ్బ తగిలిందా, వడదెబ్బ తగిలిందా, ఇంకేం స్ట్రోకా ఏమీ తెలియదు పాపం. కానీ మొత్తానికైతే తల్లి కనుక తన ఒడిలో పండుకోబెట్టుకుంది. కొంచెం సేద తీరుతాడేమో, ఇంకేమైనా ఆగిపించిందో ఏం చేస్తుందో అలాగున తల ఒడిలో పెట్టుకొని ఉండగా ఆమెకు అర్థం కావట్లేదు ఏం చేయాలో.
కానీ మధ్యాహ్నానికి ఆ పిల్లాడు చచ్చిపోయాడు. ఆమె ఒడిలోనే చచ్చిపోయాడు. ఒక్కసారి షాక్. నేను తల్లినయ్యాను, ఇప్పుడు బిడ్డను పోగొట్టుకున్న తల్లిని అయిపోయాను అని ఒకలాంటి దుఃఖము, వేదన ఆమెలో నిండిపోయి ఆ పిల్లవాడిని తొడ మీద పండుకోబెట్టుకున్నప్పుడు చచ్చిపోతే ఏమీ చేయలేదండి. షీ బికమ్ కంప్లీట్ సైలెంట్ అండ్ నంబ్. ఆ పిల్లవాడిని ఎత్తుకుంది. అదే ఇంటిలో వాళ్ళు ప్రవక్తకు కట్టించిన ఇల్లు ఉంది కదా, రూమ్ ఉంది కదా, ఆ గదిలోకి ఇంట్లోంచి బయటకు వచ్చి ఉంటుంది. పైకి తీసుకెళ్ళి ఆ ప్రవక్త యొక్క వాళ్ళు ఇచ్చిన ఆ రూమ్ తలుపు తెరిచింది. తీసుకెళ్ళి ప్రవక్తకి ఎక్కడ మంచం అయితే వేసారో ఆ మంచం మీద పండుకోబెట్టేసింది. పండుకోబెట్టి త్వరగా వచ్చి డోర్ వేసేసేసింది. ఎవరికి తెలియదు. పిల్లలు నిద్రపోతే ఏం చేస్తారండి తల్లిదండ్రులు, వాళ్ళకి పనులు ఉన్నప్పుడు భుజం మీద ఉంటే మెల్లగా బెడ్ మీద వేసి, అమ్మవాడు కదిలేడంటే ఇంత సగలు పనులు కావు కనుక స్లోగా పెట్టి పాపం వాళ్ళ పనులు చూసుకుంటారు. ప్రతి తల్లికి ఈ భూమి మీద దేవుడిచ్చినది ధన్యత కనుక అలాగున పిల్లల్ని నిద్రకేసి పని చేసుకుంటారు కదండి. అది చాలా కామన్, అది బ్లెస్డ్ ఒక ఎక్స్పీరియన్స్ ఒక ఉమెన్కి, ఒక మదర్కి. కనుక ఈమె కూడా అన్నానే అనుకుంటున్నారు పనోళ్ళు. బిడ్డ నిద్రపోయాడేమో, తీసుకెళ్తుంది ఎక్కడికో తెలియదు, పైన రూమ్లో పండుకోబెట్టి డోర్ వేసేసి వచ్చేసింది. కిందికి వచ్చేసి అప్పటికి వాళ్ళ భర్త యజమాని ఆ యొక్క పొలం నుంచి ఇంటికి వచ్చేసాడు. అతనితో అంది ఏమంటే, ఇదిగో నేను ఈరోజు ప్రవక్త దగ్గరికి వెళ్ళాలి, నువ్వు ఒక సేవకుడిని ఒక గాడిదను త్వరగా నాకు సిద్ధపరచు అని చెప్పి భర్తకు చెప్పేసింది. అంటే అప్పుడు అదే కదండి, ఈరోజు కారు సిద్ధపరచు అని ఒక భార్య కారున్న ఆమె చెప్పొచ్చు కనుక ట్రాన్స్పోర్ట్ కారు చెప్పంగానే ఆయన భర్త ఏమన్నాడంటే, ఇదేంటి ఈరోజు అమావాస్య కాదు, విశ్రాంతి దినము కాదు, నువ్వు ప్రవక్త దగ్గరికి ఎందుకు వెళ్తున్నావు? ఆమె ఏం చెప్పలేదు, బోర్ను ఒక్కసారి ఏడ్చేయలేదు. ఆ మాట అనగానే తట్టుకుంది, హృదయంలో పెట్టుకుంది, మనసులో పెట్టుకుంది, గుండె పగులుతుంది. ఒకవైపు బాధ, వేదన, ఒక ఆందోళన, ఒక చీకటి కమ్ముకుంటుంది. మళ్ళీ ఏం చెప్పలేదు. నేను ప్రవక్త దగ్గర మంచిది, నేను ప్రవక్త దగ్గరికి వెళ్ళటమో మంచిది, ఇంకేం మాట్లాడద్దు నువ్వు అన్నట్టుగా భర్తతో అనే వరకు భర్తకు అర్థం కాలేదు. ఆయన ఎంత బిజీగా ఉన్నాడు. సరే అని చెప్పేసేసి వెళ్ళు నువ్వు అని ఒక గాడిదను, ఆ తర్వాత ఒక పని వాళ్ళని ఇచ్చిన తర్వాత వెంటనే వాళ్ళ భర్త అరేంజ్ చేయగానే ఆ యొక్క గాడిద, లేకపోతే అప్పుడు వాహనం మీద ఎక్కి దానికి గంత కట్టించి ఆ యొక్క పనివాడికి చెప్తుంది. ఏమని చెప్తుందంటే, త్వరగా తోలు, వేగంగా తోలును, నేను చెప్పేది తప్ప నిమ్మళంగా తోలద్దు, స్పీడ్గా పోని, స్పీడ్గా పోని, స్పీడ్గా పోని. అమ్మా ఎక్కడికంటే కర్మేలు కొండకు తీసుకెళ్ళు నన్ను. తెలుసు వాళ్ళకు రెగ్యులర్గా ప్రవక్త అక్కడ ఉంటాడు కనుక ఎలీషా. వాడు వడివడిగా స్పీడ్గా తీసుకెళ్ళిపోతుంటే అలాగున కర్మేలు కొండ దగ్గరికి, ఈ యొక్క ఎజ్రయేలు లోయ, దాని పక్కన షూనేం పట్టణం, మళ్ళీ అటు మధ్యధరా సముద్రం వైపు కర్మేలు కొండ ఉంటుంది. ఇజ్రాయెల్ దేశానికి పోతే ఇవన్నీ చూడొచ్చు. చూసిన వాళ్ళు ధన్యులండి. నేను పోతే ఈసారి అన్నీ చూస్తాను కానీ చక్కగా ఆ వ్యూ కానీ సముద్రం వైపు ఉంటుంది. కర్మేలు కొండ వైపు ఆ లోయలో నుంచి ఆ షూనేం పట్టణంలోంచి వడివడిగా వెళ్ళిపోతుంది. ఆ యొక్క పట్టణంలో, లేకపోతే ఆ యొక్క కర్మేలు కొండ దగ్గర ప్రవక్త ఉన్నాడు. ఆయన దూరం నుంచే చూశాడు. ఇదిగో మన దగ్గరికి ఆ షూనేం పట్టణస్థురాలు వస్తుంది అని తన దాసుడికి గెహజీకి, నువ్వు వెళ్ళు, ఎదురెళ్ళి అడుగు, నీవు బాగున్నావా, క్షేమమా, నీ భర్త బాగున్నాడా, క్షేమమా, నీ కుమారుడు బాగున్నాడా, క్షేమమా కనుక్కోమని చెప్పి రాకముందే ఆ యొక్క పనివాడిని పంపిస్తే ఆ పనివాడు పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఎదురుగా దగ్గరికి వచ్చేటప్పుడు అడిగాడు, అమ్మా నీవు క్షేమమా, నీ భర్త క్షేమమా, అంతా క్షేమమే అని చెప్పింది. ఆయనకు జవాబు చెప్పడానికి లేదు. అలాగున పరిగెత్తుకొని ఆ యొక్క ప్రవక్త దగ్గరికి వెళ్ళిపోయి ఆయన కాళ్ళు పట్టుకుంది. అప్పుడు ప్రవక్త చాలా బాధపడ్డాడు. దేవా, ఈమె విషయము నాకు నువ్వేమీ బయలుపరచలేదే. ప్రాఫిట్ నోట్లోంచి వచ్చిందండి ఆ మాట. దేవుడు తన దగ్గరికి వచ్చే వారి విషయమై, అంటే సేవకుడి దగ్గర ఆయన దేవుడు బయలుపరచాలని. చాలాసార్లు నా దగ్గర కూడా చాలామంది వస్తారండి. నేను అప్పుడు ఇదే ప్రభా నాకు ఏమీ తెలియదు నాయన, నువ్వు బయలుపరిస్తే నేను ఏదైనా హెల్ప్ చేయగలుగుతాను. దొంగ మాటలు, అబద్ధ మాటలు, మోసపు మాటలు, ఇచ్చకపు మాటలు, ఆ యొక్క పైపైన మాటలు, కంటితుడు మాటలు నాకు వద్దు ప్రభా. ఇఫ్ ఐ స్పీక్ ఐ విల్ స్పీక్ ఓన్లీ యువర్ వర్డ్. చాలాసార్లు అవుతాను. ఎంతోమందితో వస్తే ఇక ఏమీ చేయలేక వదిలేస్తాను కూడా. బట్ గాడ్ రివీల్ చేయాలండి దేవుని సేవకులకు. అది లేకపోతే, ఆ రెవల్యూషన్ లేకపోతే, ఎలీషా ఎంత యథార్థంగా ఉన్నాడు చూడండి. ఒక గొప్ప ప్రవక్త అంటున్నాడు, ఈమె విషయమై నాకు ఏమీ తెలియదే. ఆమె ఎంత ఆందోళనతో ఉంది. ఎంత వచ్చి కాళ్ళు పట్టుకోగానే గెహజీ వచ్చి ఏం చేశాడంటే ఆమెను తోలేద్దాం అనుకున్నాడు. కనుక ఆనాడు ప్రవక్తల దగ్గరికి ఎవరన్నా వస్తే, ఈరోజు కూడా విఐపీస్ దగ్గరికి వెళ్తే మన దగ్గర ఉన్న వాళ్ళు దూరం దూరం జరిపేస్తారు కదండి, అది న్యాచురల్. అది వచ్చినప్పుడు గెహజీతో అన్నాడు, గెహజీ ఈమె బహు దుఃఖంలో ఉంది, ఆందోళనలో ఉంది, ఆమె నువ్వు ఏమనద్దు అన్నప్పుడు అప్పుడు ఆమె నోరు తెరిచి
చెప్పింది ఏమనంటే, అయ్యా నా కుమారుడు లేడు అన్నప్పుడు వెంటనే గెహజీకి ఆ యొక్క ఎలీషా అన్నాడు, ఈ దండం తీసుకొని వెళ్ళి అతని ముఖం మీద పెట్టు, అతని యొక్క ముఖం మీద పెట్టు, ఏదున్నా అనారోగ్యమా ఇంకేదైనా బాగైపోద్దని చెప్పి ఆ యొక్క గెహజీ దగ్గర ఎలీషా దగ్గర ఉన్న దాన్ని తీసుకెళ్ళి పెట్టమన్నాడండి. పెట్టి ఇట్లా ముఖం మీద పెడితే వెంటనే గెహజీ అది తీసుకున్నాడు, బయటికి వచ్చేసేసాడు. మళ్ళీ అక్కడి నుంచి ఏదైనా గాడిద కానీ వాహనాలు ఉంటే అవి తీసుకొని వెళ్ళాలి, కానీ ఈమె కూడా వెంటనే వెళ్ళిపోవాలి. కానీ ఆమె ఏం చేసింది తెలుసా అండి, అయ్యా నా వెళ్ళినవాడా, నేను నీ కాళ్ళు వదిలిపెట్టాను, నేను వదిలిపెట్టాను అని ఇంకా కాళ్ళు గట్టిగా పట్టుకున్నప్పుడు అప్పుడు ప్రవక్తకు అర్థమైపోయిందండి. ఏమనంటే ఈమె విషయమై ఇక అమ్మ నేనేమి చేయలేను, లేచి అమ్మ పద నేను వస్తానని చెప్పి ఆ యొక్క ప్రవక్త లేచి ఆమెతో వెళ్ళాడు. కానీ బైబిల్లో నేను పారాఫ్రేజ్ చేసి ముగిస్తాను. ఆ గెహజీ ముందు వెళ్ళిపోయాడు, షూనేం పట్టణానికి వెళ్ళాడు. ఆ ఇల్లు ఎక్కడో తెలుసు, ఆ ఇంట్లో ఆ బాబు ఎక్కడున్నాడో కూడా తెలుసు, చెప్పారు. వెళ్ళి త్వరగా వెళ్ళి ఆ బాబు ముఖం మీద ఈ యొక్క దండం పెట్టారండి. ఆ బాబుకు ఏమీ బాగు కాలేదు. ఆ లోపలన వాడు బయటకు వచ్చి చెప్పేశాడు అప్పటికి, అయ్యా నువ్వు చెప్పినట్టే నేను ఈ దండాన్ని పెట్టాను, కానీ ఏమీ బాగుపడలేదు, ఏమీ కూడా అతనికి కాలేదంట. సరే ప్రవక్త ఏం చేశాడు, ఆయన లోపలికి వెళ్ళి తలుపు మూసివేసి ఈ చిన్న బిడ్డ మీద పార చాపుకొని పండుకొని ప్రార్థన చేశాడు. దేవా ఈ బిడ్డకు ఈ ఇంటిలో మరణం వచ్చింది, ఈ మరణంలో శూన్యం ఉన్నప్పుడు, ఈ ఇంటిలో శూన్యం ఉన్నప్పుడు, బిడ్డలు లేనప్పుడు, ఆ కొరత ఉన్నప్పుడు, ఆ గుడ్రాలుగా ఆ గుడ్డుపోతుగా ఆ యొక్క అవమానముతో ఆ బాధతో ఆవేదనతో ఎన్నో ఏళ్ళు గడిపితే నీవు కదా ప్రభా బిడ్డల్ని ఇచ్చింది, నేను కాదు కదా. ఎలీషా ఏం ప్రార్థన చేశాడండి, ఈ ఇంటిలో మరణము. ఆ యొక్క ప్రాంతంలో ఏమవుతుందండి, అందరూ చెప్తారు ఈ ఇంటిలో ప్రవక్త వచ్చాడు, ఆ ఇంటిలో మరణము. ఇది ఎంత అవమానం ఆలోచించండి. మన ఇంట్లో సాక్ష్యంగా ఉండాలండి ఖచ్చితంగా కదా, మన ఇళ్ళల్లో అలాంటి సాక్ష్యం పొందాలి కనుక. మన ఇంట్లో మరణాలతో ఒకవేళ ఉంటే, హతసాక్షుల మరణాలు వేరు, అది వేరు. ఇప్పుడు గాజాలో బాంబులు వేస్తుంటాడు, అందరూ చస్తున్నారు, అది కాదు, అది కదా, అలాగున కాదు. నీ యొక్క ఇల్లు జీవానికి, స్వస్థతకు, మహిమకు, వెలుగుకు కేంద్రంగా ఉండాలి. షూనేము పట్టణంలో ఒక్క ఆమె ప్రవక్తను చేరుకుంటే ఆ ఇంటిలో శవాన్ని తీసుకొని వెళ్ళాలా, చిన్న పిల్లోడి శవాన్ని తీసుకొని వెళ్ళాలా. ఎలీషా ఎట్లా ప్రార్థన చేసి ఉంటాడు, దేవా నా ప్రాణం ఈతనికి ఇయ్యి, పారజా పండుకుంటున్నాడు. అలాంటి ప్రేమ, అలాంటి భారము సేవకులకు ఉండేది. నా ప్రాణం తీసుకోదేవా, ఈ బిడ్డను బతికించు, ఎందుకంటే ఈమెను బట్టి నీ నామము షూనేము పట్టణంలో అవమానం కాకూడదు. ఈ యొక్క మరణాన్ని బట్టి అనేకుల విశ్వాసం నిర్వీర్తం కాకూడదు. లెట్ ద డెత్ కమ్ ఆన్ టు మీ, మరణం నా మీదకి రా, నేను ఈ బిడ్డను బతికించు అని అలాగున సాగిలపడి చేతుల మీద చేతులు పెట్టి ఆ బిడ్డకు ముక్కు మీద ముక్కు, నోరు మీద నోరు పెట్టి పండుకున్నాడు. చిన్న బిడ్డ మీద పండుకొని ప్రార్థన చేశాడు, ఏమీ కాలేదు. లేచాడు, మళ్ళీ ఎలీషా ఇటు అటు తిరిగాడు. రెండోసారి మళ్ళీ పారజాచుకొని ఆ బిడ్డ మీద పండుకొని ప్రార్థన చేశాడు. ఆ తర్వాత లేవంగానే 7 సార్లు తుమ్మి ఆ బిడ్డ బ్రతికాడండి. గట్టిగా చప్పట్లు కొడదామా, బైబిల్ అయితే చెప్తుంది. ఆ యొక్క బిడ్డ బ్రతికాడు. ఆ యొక్క తల్లిని పిలిచాడు. ఆ తల్లి ఏం చేసింది తెలుసా అండి, ఎత్తుకొని ఆ ఇంటిలోంచి కిందికి దిగి వచ్చి ఏ మంచం మీద అయితే ప్రవక్త పండుకున్నాడో ఆ మంచం మీద ఆమె ఎందుకు పెట్టిందంటే, ప్రవక్త పండుకున్న మంచం మీద అది మరణాన్ని ఎట్టి పరిస్థితిలో కూడా జయిస్తుంది. నమ్మారు ఆనాడు. ఈరోజు అలాంటివి మనకేమీ లేవు, కానీ సచ్ ఎ పవర్ఫుల్ ప్లేస్ కనుక అది ప్రవక్త. అందు గురించి అతను కూడా వెళ్ళి పండుకున్నాడు. ఓ సమాధి నీ విజయం ఎక్కడ, ఓ మరణమా నీ ముళ్ళు ఎక్కడ అని ఆనాడు అనలేకపోయారు. కానీ మరణాన్ని వాళ్ళు జయించిన బైబిల్లో ఆ యొక్క విషయాలు 1-2 బైబిల్లో ఉన్నాయి. దాంట్లో ఎలీషా ఒకటి, చచ్చిపోయిన బిడ్డను బతికించి తల్లి చేతికి అప్పచెప్పాడు. ఆ తల్లి తీసుకొని కిందికి వచ్చేసింది, తన బిడ్డను బ్రతికించుకుంది. ఆమెలో మొదట సేవకుడు అనే ఒక మర్యాద, ఒక విశ్వాసం ఉంది, ఆతిథ్యం ఇచ్చే మంచి మనసు ఉంది, తనకు ఇంకా ఆ యొక్క ఇల్లు కట్టించే అంత ఆ యొక్క నిస్వార్థమైన ప్రేమ ఉంది. వీటన్నిటిలో బిడ్డను పొందుకొని, బిడ్డను పోగొట్టుకున్నాక బ్రతికించుకునే విశ్వాసం ఉంది. మృతులను సైతం దేవుడు లేపగలుగుతాడనే స్ట్రాంగెస్ట్ రిజరెక్షన్ ఫెయిత్ ఆమెలో ఉంది ఆనాడే. ఈరోజు యేసు చనిపోయి తిరిగి లేచినాక క్రైస్తవుల్లో ఈ ఫెయిత్ లేదు. ఈరోజు చచ్చిన వాళ్ళు బతుకుతారనే ఫెయిత్లో లేకుండా ఉన్నారు.
ఏమవుతామో అని బతుకుతున్నారు. ఆనాడే శూనేమ పట్టణస్థురాల్లో ఒక ఫెయిత్ ఉంది, రిజరక్షన్ ఫెయిత్. అది ఒక చిన్న రోగానికి కాదు, ఒక వ్యాధికి కాదు, ఈ చిన్న చిన్న ఆ యొక్క వాటి కొరకు కాదు, డిసీజ్కి కాదు. గాడ్ విల్ కాంకర్ ద డెత్. ఈవెన్ గాడ్ అండ్ గాడ్స్ ప్రాఫిట్స్ కెన్ రైజ్ ద డెడ్ అని ఎంత నమ్మిందండి. నమ్మి అంత దూరం వెళ్ళి కర్మేలు కొండ మంచి సేవకుని తీసుకొచ్చి తన బిడ్డను బతికించుకుంది. ఆ బిడ్డ పెరిగి పెద్దవాడు శూనేమ పట్టణంలో దేవుడి కొరకు ఎంత సాక్షిగా, ఈమె ఎంత సాక్షురాలుగా బతికిందో తర్వాత హిస్టరీలో ఉండుంటుంది. కానీ ఈరోజు దేవుడు మనకు ఒక మాట చెప్తున్నాడు. ఏ మాట చెప్తున్నాడండి? అదేమిటంటే, దేవుడి బిడ్డలుగా ఈ యొక్క భాగంలో బైబిల్ ఒక మాట చెప్తుంది. ఏమని చెప్తుందంటే, తల్లులారా మీ బిడ్డల్ని బ్రతికించండి, తల్లులారా మీ బిడ్డల్ని బ్రతికించండి అని చెప్తుంది. ఆ తల్లి గుండె కోత, ఆ తల్లి యొక్క గుండె వేదన, ఆ యొక్క నిరాశ నిస్పృహలోకి బిడ్డ మరణములో తన ఒడిలో పడి చచ్చిపోయిన ఆ బిడ్డను మరి ఆమె ఈ లోకల్లో ఏం చేసిందండి? బ్రతికించుకుంది. ఈ బాధ్యతను దేవుడు ఈరోజు మన సంఘంతో మాట్లాడుతున్నాడు. తల్లులారా మీ బిడ్డల్ని బ్రతికించండి, వదిలిపారేద్దు. మరణమే కదా అని, శాపమే కదా అని, ఇది విధే కదా అని వదిలిపెట్టద్దు. ఆమెలాగా శూన్యమీర పట్టలాగా మీరు బ్రతికించండి అని బైబిల్ చెప్తుందండి. ఆ విశ్వాసంతో మీరు ఉండండి, ఆ విశ్వాసాన్ని మీ బ్రతుకులో కలిగి ఉండండి. తప్పకుండా మీ బిడ్డల్ని బ్రతికిస్తాడు దేవుడు, నిశ్చయంగా బ్రతికిస్తాడు కదా. మరి దేవుడు వాక్యంలో ఏం చెప్తుందంటే, దేవుని యొక్క సన్నిధిలో ఈ మాటలు గమనిస్తే నాకు జరిగిన ఒక ఇన్సిడెంట్ నేను చెప్పి ముగిస్తానండి. నేను 2000 బిఫోరేనండి, 96, 98 నాకు గుర్తులేదు, కానీ 97 నుంచి నేను బాగా ఫుల్ టైం మినిస్టర్లో. నేను పొద్దున పూట ఆ యొక్క గట్కేసర్లో అన్నజుగూడలో చేసి, గట్కేసర్లో యూత్ మీటింగ్ చేసి, సాయంత్రము చెంగిచెర్ల అని ఒక విలేజ్కి వచ్చేవాడిని అండి. ఉప్పల్ దాటినాక బోడుపల్లి వస్తుంది, బోడుపల్లి తర్వాత మేడిపల్లి దాటి ఇంకొంచెం ముందుకు పోతుంటే లెఫ్ట్కి, ఇప్పుడు ఆర్టీసీ కాలనీ అంటున్నారు, చెంగిచెర్ల. ఆ చెంగిచెర్ల లోపలికి వెళ్తే అక్కడ చెర్లపల్లితో ఎండ్ అవుతుంది. రోడ్డు లేదు ఆ రోడ్డు. సో ఈ యొక్క వరంగల్ హైవేలో నేను చెప్తున్నా, మేడిపల్లి ఉప్పల్ దాటినాక ఉండే ఒక చిన్న విలేజ్, ఆ విలేజ్కి నేను వెళ్ళి సేవ చేస్తుండేవాడిని. అప్పుడు పెద్దవాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కాదు. ఆ ఇంటికి మాకు రెంట్కి ఇచ్చిన ఆయన రెడ్డి ఒక ఆయన ఎప్పుడైనా కూర్చునేవాడు, లేకపోతే చిన్నపిల్లలు ఒక 30-40 మందికి నేను మంచిగా వాక్యం చెప్తూ ఉన్నప్పుడు రెగ్యులర్గా వెళ్తున్నాం. కొంచెం నిరాశతో ఉంది, ఇక్కడ ఎవరు పెద్దవాళ్ళు రావట్లేదు ఎట్లా అని. కానీ ఆ ఊరిలో ఒక ఆమె మాకు వాళ్ళ కొడుకు కడుపు నొప్పి ఉంటే ప్రార్థన చేస్తే బతికాడు, మంచిగా అయ్యాడండి. అప్పటి నుంచి ఆ పిల్లోడితో పాటు చాలామంది వచ్చేవాళ్ళు. అట్లా రెగ్యులర్గా నడుస్తుందండి. ఈవినింగ్ పూట వాళ్ళకు నేను 7:30-8 వరకు చెప్పి నేను ఆ చీకట్లో మళ్ళీ వచ్చేసేవాడిని. బైక్ ఉండేది కనుక పిల్లలందరూ కూడా ఊరి దాకా బయటకు వచ్చి నాకు టాటా బాయ్ బాయ్ చెప్పి పంపించేవాళ్ళు. చాలా సంతోషంగా ఉండేది ఆ మినిస్ట్రీ. ఒకరోజు నేను ఇంకొక నాతో పాటు ఒక యవనస్తుడిని ఆ యొక్క విలేజ్కి ఇద్దరం వెళ్ళాం. మేము వెళ్ళి చిన్నపిల్లలకు నేను ఒకవేళ స్టోరీ చెప్తే ఆ అబ్బాయి పాటలు నేర్పించేవాడు. అలాగూ నా మినిస్ట్రీతో నా పాటు యవనస్తులు చాలామంది ఉండేవాడు. ఆ అబ్బాయి వెళ్ళిన తర్వాత ఒకరోజు మేము అక్కడ ఆ మినిస్ట్రీ జరిగిస్తున్నాం, చిల్డ్రన్స్ మినిస్ట్రీ, ఆరాధన కాదు. అది చెప్తూ ఉన్నప్పుడు ఏం జరిగింది తెలుసా అండి? ఒక్కసారి ఆ ఊరిలో అలజడి, ఒక్కసారి అందరూ హాకారాలు చేస్తూ బయటకు వచ్చారు. ఏమిటంటే ఆ యొక్క ఊరు ఇంకొద్దిసేపట్లో తగలబడిపోతుంది, ఆ ఊరు భస్మమైపోతుంది అని భయపడ్డారు. ఎందుకంటే అక్కడి నుంచి చూస్తే ఆ యొక్క చెర్లపల్లి వైపు మంటలు కనిపిస్తున్నాయండి. నిజమే, ఎందుకంటే ఈ చెర్లపల్లి, చెంగిచెర్ల ఎండింగ్ చెర్లపల్లి అటు వెళ్తే అక్కడ ఇండియన్ ఆయిల్, హిందుస్థాన్ పెట్రోలియము, వీటి యొక్క డిపో ఉంది. అక్కడ ట్రాక్ ఉంటుంది కనుక మన హైదరాబాద్ నుంచి బయట ఈ చెర్లపల్లి దాటి గట్కేసర్ దాటి వెళ్తాయి, వరంగల్ విజయవాడ వెళ్తుంది కనుక ఆ ట్రాక్ పక్కన పెద్ద ఆయిల్ డిపోస్ ఉన్నాయండి. ట్రైన్స్ డైరెక్ట్ వచ్చి అక్కడ డంప్ చేస్తాయి ఆయిల్. అది ఒకటి అంటుకుందండి. అప్పుడు అక్కడ నుంచి పుకారు వచ్చింది ఏమిటంటే, ఇంకా కొద్దిసేపట్లో చెంగిచెర్ల ఊరి భస్మం అయిపోతుంది. ఏమీ ఆందోళన అండి, నా కళ్ళతో చూశాను. నేను నోవాహు కాలంలో లేకపోవచ్చు కానీ ఎట్లా జలప్రళయం వచ్చినప్పుడు భయపడి ఉంటారో నా కళ్ళతో చూసి ఊరంతా ఏడుస్తున్నారండి. ఇండ్లకు తాళాలు వేస్తున్నారు, బయటికి వస్తున్నారు, తీసుకొని వస్తున్నారు, అందరు ఊరిలోంచి పారిపోతున్నారు. బ్రతికుంటే చాలు మనం కదా, ఇళ్ళు పోతాయని ఏమీ లేదు. రాత్రి 6:37 అవుతుంది, చీకటి పడుతుంది, చీకటి పడిపోయింది. ఆ ఊరు ఒక మరణ భయము చేత కంపితమైపోతుంది. ఇక మేమేం చేయాలి? వెంటనే లేసాం. ఇంకేంది, పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వచ్చేసారు, పిల్లలు రండ్రా అని ఎవరు పిల్లలు వాళ్ళు లాక్కొని వెళ్ళిపోతున్నారు. అన్నీ లాక్ చేసేసారు. చిన్న ఊరు అది. ఇక మేము కూడా మాకున్న ఆ యొక్క స్థలాన్ని లాక్ చేసేసి వచ్చి బైక్ తీసుకొని వస్తుంటే ఒక ఆమె వచ్చిందండి. అన్నా అని కాళ్ళ మీద పడింది, నా కాళ్ళ మీద. ఏందమ్మా అంటే, అన్నా నా బిడ్డని తీసుకొని పోవాలను అని.
ఎందుకు అమ్మ అంటే, మేము నడవలేమన్నా, మేము పారిపోలేమన్నా. చెప్పమ్మా ఏమైందని అనుకుంటే అక్కడ చూస్తే వాళ్ళ యొక్క పాప అండి, ఆ పిల్ల కంప్లీట్ అవిటి పిల్ల పాపం, మెంటల్లీ రిటార్డెడ్ పిల్ల. ఇద్దరు పిల్లలు అలాగున, ఒక్కరు కాదండి, ఇద్దరు పిల్లలు. వాళ్ళను కనీసం నడిపించలేం, ఎత్తుకొని ఎంత దూరం వెళ్ళగలుగుతాం? వాళ్ళకి ఇక ఛాన్స్ లేదు. ఆ ఊర్లో అప్పట్లో బైకులు కూడా ఏముండండి, ఈరోజు బైక్స్ ఎక్కువ ఉన్నాయి, ఆ రోజు ఏమీ లేవు. బస్సు అసలు దానికి ఊరిలో బస్సు ఉండొచ్చు, అది రోజుకి ఒక్కసారి వస్తుండొచ్చు చెంగిచెర్లకు, ఏమీ లేదు. రన్నింగ్ చేసుకుంటా పోటాలి, టానిక్ కూడా లేదు. ఆ పిల్లలు ఇట్లా ఉన్నారండి, ఇద్దరు పిల్లలు ఉంటే ఆమె కాళ్ళు పట్టుకుంటుందండి, అన్నా తీసుకెళ్ళన్నా తీసుకెళ్ళన్నా. ఏం చేయాలి, మేము ఎట్లా కూర్చోబెట్టుకోవాలి, ఏం చేయాలి? నాతో పాటు వచ్చిన యవనస్తుడు, అన్న తీసుకెళ్దామంటే, మనం తీసుకెళ్దాం నాన్న, మనం తప్పక అడిగింది కదా అని చెప్తే ఆమె ఆ అమ్మాయిని ఎక్కించి మోటార్ సైకిల్ మీద పెడితే ఇట్లా పడిపోతుందండి పాప, పట్టుకోలేదు కనుక. మరి అట్లా తీసుకుపోతామమ్మా మేము, నువ్వు ఎక్కువ బండి అని అంటే, ఆమె బండి ఎక్కితే వాళ్ళిద్దరు బండి ఎక్కితే మేమిద్దరం ఎవరో ఒకరు కూర్చోవాలి ఆడ, మాకు ఇక తాడు ఛాన్స్ లేదు. ఇక ఎంత చేసినా సరే ఎట్లయినా ఈమె మనం హెల్ప్ చేయాలని చెప్పి, సరే అమ్మ ఆడదాకా రా రోడ్డు దాకా అని ఆ పిల్లల్ని ఇచ్చేసరి, కాళ్ళు కూడా లేవండి పాపం, ఇట్లా కాళ్ళు కింద ఇట్లా ఉంటాయి వాళ్ళ పిల్లలవి, తీసుకొని పట్టుకొని ఎత్తుకొని కొంచెం ముందు దాకా వచ్చి బైక్ మీద కూర్చోబెట్టి, పిల్లలు ఇట్లా పడిపోతున్నారండి, ఇట్లా రెండు చేతులతో పట్టుకొని చెంగిచెర్ల నుంచి మెయిన్ రోడ్ వరకు అండి, మేడిపల్లి వరకు తీసుకొచ్చాం. మధ్యలో దారి పడితే ఈరోజు వరకు ఆ తల్లి మేము మళ్ళీ ఆపంగానే రెండు కాళ్ళు మొక్కుతుందండి, అన్నా మాకు నువ్వు సహాయం చేసావు. ఆ తర్వాత ఏం జరిగిందో మరి అది ఏమీ ఇది కాలేదండి, ఆ యొక్క చెంగిచెర్ల ఏమీ కాలిపోలేదు. ఇమ్మీడియట్గా ఫైర్ వాళ్ళు యాక్షన్ తీసుకున్నారు, అది ఆర్పేశారు. కానీ అది గాలి ఉంటే చెంగిచెర్ల విలేజ్ ఉండేది కాదు, నిజమే అది. అవన్నీ కాలిపోతాయి, అంత అంత పెద్ద పెద్ద ఈ బిల్డింగ్లో సగం అంతా ఉంటాయి కదా, ట్యాంక్స్ ఉంటాయి, అవి ఆయిల్తో నింపుతారు, డీజిల్ పెట్రోల్తోటి. కానీ ఆ రాత్రి నాకు తెలుసా అండి, ఒక తల్లి వేదన ఎంత గొప్పదండి. ఆ యొక్క తన ప్రాణాన్ని కాపాడుకోండి, భర్త లేడు, ఆయన ఎక్కడ పోయాడో తెలియదు, ఇంకా డ్యూటీ నుంచి రాకపోయిండొచ్చు. వాళ్ళంతా కూడా ఆ యొక్క ఫ్యాక్టరీ వర్కర్స్, అక్కడ పేదవాళ్ళు కనుక వాళ్ళకు వెళ్ళి వాక్యం చెప్తే చాలామంది కూర్చొని వచ్చి విని మంచిగా అక్కడ చిన్నపిల్లలకు సువార్త ప్రకటింపడుతుంటే, మాకు ఆ రోజున్న అనుభవము, తల్లికి ఎంత భారం అది, నా బిడ్డను బతికించుకోవాలని మా కాళ్ళ మీద పడి వేడుకుంటూ బైక్ ఎక్కించి ఆమె కూర్చొని ఇట్లా పట్టుకుంటే ఎంత ఆమెలో ఉన్న ఆతురత, నా బిడ్డలకు అవిటి వాళ్ళని, నా బిడ్డ వాళ్ళకి ఎందుకు పనికిరారని ఇలాని ఇట్లా వదిలిపెట్టేసి వెళ్ళిపోవాలి, అలాంటిది ఏమీ లేదండి. ఆమె మనస్సు ఆ బిడ్డల్ని ఎలాగైనా ఈ యొక్క ఊరిలోంచి బయటికి తీసుకెళ్ళాలి, కాపాడుకోవాలని ఆమె తపన చూసి నాకు అనిపించింది, నిజంగా ఇలాంటిది దేవుడి బిడ్డల బ్రతుకుల్లో తమ బిడ్డలు ఈరోజు బతకాలి అని కోరుకునే తల్లిదండ్రులు ఎంతమంది ఉన్నారని. పిల్లలు ఈరోజు చచ్చిపోవడం అంటే తలపోయేనే అని ఆ చిన్న బిడ్డ అంటున్నాడే, ఈరోజు బైబిల్ చెప్తుంది, ఈ తలలో చెడుతోటి, పిల్లలకు పాపంతో, పిల్లలలో ఉండే ఆ యొక్క భయంకరమైన చీకటి చేత తల పడిపోతుంది. కనుక అలాగున తీసుకొని వచ్చి ఆ బిడ్డను బ్రతికించుకోవాలనుకున్నప్పుడు ఈ తల్లి యొక్క జీవితంలో మనము ఒక్కటి చూడొచ్చండి. ఒక వాక్యం చూపించి నేను ముగించే ముందు, ప్రార్థన చేసే ముందు చూపిస్తాను. అందరు విలాప వాక్యాలు తీసుకోండి. విలాప వాక్యాల్లో దేవుని యొక్క వాక్యము 682లో ఉంటుంది, పేజీ నంబరు. నదీ ప్రవాహం వలె దివారాత్రంలో కన్నీరు పారనిమ్మో, విరామము కలగనీయకుము, నీ కంటి పాపను విశ్రమింపనీయకుము, నీవు లేచి రేయి మొదటి జాము మొర్రపెట్టు. చాలు సిస్టర్, దేవుని యొక్క వాక్యం విలాప వాక్యములు 2వ అధ్యాయము 19వ వచనం అండి. విలాప వాక్యాలు 2:18 కానీ 19 చూస్తే బైబిల్లో 682 పేజీ నెంబర్లో, సియోను కుమారి ప్రాకారమా, షూనేము పట్టణంలో ఉన్న ఆమె ఎంత గొప్ప ప్రాకారముగా ఆమెకు సమస్తము బ్రతుకులో ఉన్నప్పటికీ దేవుడు చెప్తున్నాడు, నదీ ప్రవాహం వలె దివారాత్రాలు కన్నీరు పారనిమ్ము, విరామము కలగనీయకము, అసలు గ్యాప్ తీసుకోవద్దు, నీ కంటి పాపను విశ్రామనీయకము, ఒక్క క్షణము కూడా నీ కంటిలో ఆ యొక్క నిద్ర కానీ రెస్ట్ కానీ కాదు, నీవు లేచి రేయి మొదటి జామున మొరపెట్టుము, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిన నీ హృదయమును కుమ్మరించుము, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ఇది ఒక ఆజ్ఞ దేవుడు చెప్తున్నాడు ఇశ్రాయేలు మీద. కనుక ఈరోజు క్రైస్తవ బిడ్డల మీద కూడా దేవుడు అంటున్నాడు, నీవు అలాగున మరి ప్రార్థన చేస్తున్నావా? రేయి మొదటి జామున లేచి నీ పిల్లల్ని బ్రతికి. ఈరోజు నీ పిల్లలు ఈ భూమి మీద ఉండే అపవిత్రతతో, ఈ లోకములో ఉండే అన్యాయంలో, ఈ లోకములో ఉండే మతాల్లో, ఈ లోకములో ఉండే విశ్వాసం, ఈ లోకములో ఉండే ఆ యొక్క చెడు పాపములో బతుకుతుంటే
నువ్వు ఏదైనా పట్టించుకుంటున్నావా? చిన్న పిల్లల్ని ఈరోజు నువ్వు ఒకవేళ రక్షణలోకి నడిపించకపోతే, వాళ్ళని బ్రతికించకపోతే వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోతారు? ఈరోజు ఎంత భయంకరమైన ఆ యొక్క చిన్న పిల్లల విషయము మనం వినలేని సంగతులు వింటున్నామండి. ఆ యొక్క స్కూల్ లెవెల్లోనే పిల్లలు ఈరోజు అబార్షన్స్ అని వింటున్నాం. స్కూలు పిల్లలు, ఆడపిల్లల విషయంలో అంటే లోకం ఎంతగా చెడగొడుతుంది, ఎంతగా వాళ్ళని చంపేస్తుంది. కనుక మనం అనుకుంటాము షూనేము యొక్క పట్టణస్థురాలి యొక్క కొడుకు చచ్చిపోయాడు, తొడ మీద పడి చచ్చిపోయాడు, తీసుకెళ్ళి మంచం మీద, ఇవన్నీ చూస్తున్నాం. కాదండి, ఫిజికల్ డెత్ ఎప్పుడు కూడా అలాగుంటుంది, స్పిరిచువల్ డెత్ అట్లుండదు. ఎఫ్ఎస్సి 2:1 బైబిల్ చెప్తుంది, ఇదిగో మీరు పాపముల చేతను అపరాధముల చేత చచ్చి ఉండగా, పాపాలు చంపుతాయి, అపరాధాలు చంపుతాయి, దేని ఆత్మను చంపేస్తాయి. మరి ఆ చచ్చిపోయిన బిడ్డల్ని బ్రతికించడానికి దేవుడు ఎవరిని కోరుకుంటున్నాడండి? తల్లులారా, మీ బిడ్డల్ని బతికించండి. షూనేము పట్టణములో ఆ బిడ్డను మరణము దర్శించినప్పుడు ఆమె ఏం చేసిందండి? మరణానికి లొంగలేదు, ఆ యొక్క మరణానికి అప్పచెప్పుకోలేదు, మంచి అంత్యక్రియలు చేస్తుంటే వాళ్ళ భర్త ధనవంతుడు. షూనేము పట్టణంలో ఒక పెద్ద జులూస్ తీసి పెద్ద ప్రొసెషన్తో మంచి పెద్ద సమాధి కట్టించడానికి తీసుకెళ్ళలేదండి. ఈరోజు తల్లిదండ్రులు సమాధికి తీసుకెళ్తున్నారు కట్టడానికి, కానీ క్రీస్తు యొద్దకు తీసుకొని రాలేకపోతున్నారు. ఎంతమంది పిల్లలు వారి యొక్క బ్రతుకులు చిన్ననాటినే ఈరోజు నాశనం అయిపోతుంటే తల్లిదండ్రులకు ఆ బాధ్యత ఉందా? ముఖ్యంగా తల్లులారా, దేవుడు మాట్లాడుతున్నాడు. పోయిన వారము తండ్రులారా చెప్పాను, తల్లులారా మీ పిల్లల కొరకు ఏం చేస్తున్నారు? ఒక్కసారి ఆలోచించండి. ఈ ముగింపులో మనం బైబిల్ చెప్తుంది, చిన్నపిల్లల్ని దేవుడు రక్షిస్తాడా? ఖచ్చితంగా రక్షిస్తాడు. మత్తయి 18:14 ఏం చెప్తుందండి? మత్తయి 18:14 యేసు ప్రభు స్పష్టంగా చెప్తున్నాడు, ఇదిగో ఈ యొక్క చిన్నవారిలో ఏ ఒక్కడు నశించుట మీ తండ్రి చిత్తము కాదు, నా తండ్రి మీ తండ్రి ఒకడే. స్పష్టంగా చెప్తున్నాడు. హెవెన్లీ ఫాదర్, నా ఫాదర్ కాదు, మీ తండ్రి అని చెప్తున్నాడు. ఈ చిన్నవారిలో ఏ ఒక్కడు నశించుట మీ తండ్రి చిత్తము కాదు. యువర్ ఫాదర్, మీ తండ్రి కూడా. కనుక మీ పిల్లల్ని మీరు మరణానికి అప్పచెప్పుకోవద్దు. మీ పిల్లల్ని మరణంలో నుంచి బతికించండి. లేచి మీరు ఆ యొక్క బిడ్డను తీసుకొని, ఆ యొక్క మరణ స్థితిని తీసుకొని ఎక్కడికి? దేవుని దగ్గరికి వెళ్ళండి. ఈ యొక్క ముగించే ముందు బైబిల్ చెప్తుంది, చెంగిచెర్లలో ఒక మెంటల్లీ రిటార్డెడ్ పిల్లల్ని బతికించుకోవడానికి ఒక తల్లికి ఉన్న ఆ బాధ ఈరోజు ప్రతి గుండెలో ఉండాలి. నా పిల్లలు పెరిగి పెద్ద ఏమవుతారు? వీళ్ళు అబద్ధికులైతే, దొంగలైతే, వ్యభిచారులైతే, మోసగాళ్ళైతే, తాగుబోతులైతే దేవుడు ఎవరిని అడుగుతాడు? తల్లిని అడుగుతాడు. ఒక్క రోజైనా నా దగ్గరికి వచ్చావా ప్రార్థన చేయడానికి? షూనేము పట్టణంలో ఆమెకు అన్నీ ఉన్నా కానీ చచ్చిపోయిన శవం ఇంట్లో ఉండకూడదు. ఆమెకు లేచి కర్మేలు కొండ మీదకి వెళ్ళింది. ఈరోజు ప్రపంచానికి దేవుడు ఏం చెప్తున్నాడు? మీరు లేచి కర్మేలు కాదు, మీరు ఆ యొక్క కల్వరికి రండి. కల్వరి కొండ మీద ఆమె లేచి వేగంగా ఎక్కడికి వెళ్ళింది? కల్వరి కొండకు, ఆ యొక్క కర్మేలు కొండకి వెళ్ళింది. వెళ్ళి కాళ్ళు పట్టుకుంది. ఈరోజు కాళ్ళు కూడా పట్టుకోనక్కర్లేదు. నువ్వు లేచి వెళ్ళి, ఇదిగో ఆ ప్రవక్త ఆ బిడ్డ మీద ముక్కు, నోరు, కన్నులు, ఆ యొక్క చేతులు పారజాపుకొని పండుకున్నాడు కదా, అలాగున పండుకొని తప్ప బతికించలేకపోతే ఈరోజు చెప్తున్నాడు, ఇదిగో ప్రజలారా, నా కుమారుడిని మీ కొరకు పంపాను. ఎలీషా చేతుల్లో మేకులు లేవు, కానీ చేతులు చాపినప్పుడు యేసు రక్తం కారుతుంది. నీ పిల్లల అపవిత్రత కొరకు నా కుమారుడి యొక్క రక్తం కారుతుంది. ప్రపంచానికి చూపిస్తున్నాడు. నీ పిల్లల చేతుల్లో ఎంత చెడు పాపం. ఈరోజు బాంబులు, ఆ యొక్క గన్స్, డ్రగ్స్ ఉన్నా కానీ నా కుమారుడి చేతిలో మేకులున్నాయి. బిడ్డ చేయనో ప్రార్థన చేయి. కల్వరి దగ్గరకు వచ్చి నీ బిడ్డల చేతుల మీద ఏదుందో నా కుమారుడి చేతులు పెడితే నీ బిడ్డ పాపం పోతుంది. దేవుడు చెప్తున్నాడు. కనుక కర్మేలు కొండ కాదు, మనకు కల్వరి కొండ. ప్రతి కుమారుణ్ణి రక్షించటానికి తన కుమారుణ్ణి ఇచ్చిన స్థలం అది. కనుక దేవుడు చెప్తున్నాడు, ప్రయాసపడి నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతినిస్తాను. నీ ఇంటిలో, నీ పొలములో, నీ యొక్క ధనములో లేదు. నీ బిడ్డల్ని బ్రతికించుకునేది కర్మేలు కొండ కాదు, ఆ యొక్క కల్వరి కొండ మీదకి రమ్మన్నాడు. తలపోయేనే నేడ్చాడు ఆ కుమారుడు. కానీ ఈరోజు తల దిమ్మ తిరిగిపోయి ఎలీషా, నాకే దేవుడు బయలుపరచలేను, పరుగున ఇంటికి వచ్చి ఆ బిడ్డ తల మీద తన తల పెట్టగలిగాడంతే. కానీ ఎలీషా తలలో ఏమీ గాయము లేదండి, ఓన్లీ థాట్ ఉంది, డీప్ పెయిన్ ఉండొచ్చు. కానీ యేసుకు దినమంతా ముళ్ళ కిరీటం అండి. 9 గంటల లోపల యేసు ప్రభువుని సిలువేశారు. ఆ రోజు బిఫోర్ 9 o'clock
9 గంటల లోపలనే ముగ్గుల్లో కిరీటం పెట్టి పారేశారు. 9 నుంచి సాయంత్రం 3 వరకు ఆ ముళ్ళ కిరీటంలో రక్తం కారుతుందండి. తలపోయేనే. అవును, మానవుల బ్రతుకుల్లో తలపోయేనంటే హెడ్డే లేదండి, జీవమే లేదు. కనుక అవమానకరమైన బతుకులు బతుకుతుంటే ఎంతమంది తల్లిదండ్రులు అంటుంటారు, మా ఓడిని బట్టి మా తల తీసేసినట్టుందండి. కానీ నువ్వు ఎప్పుడైనా వెళ్ళావా, యేసయ్యా నీ తలలో ముళ్ళ కిరీటం పెట్టుకున్నావే, నా బిడ్డను బాగు చేయి, నేను తలెత్తుకొని బతుకుతాను, ఈ లోకంలో తలెత్తుకొని బతుకుతాను. ఎంతమంది వెళ్తున్నారు యేసుక్రీస్తు దగ్గరికి? ఎంతమంది తల్లులు వెళ్ళి యేసు ప్రభు పాదాలను పట్టుకుంటున్నారు కదా. వాడు పోయేటప్పుడు చక్కగా పిల్లోడు పొలానికి వాళ్ళ నాన్నతో నడుచుకుంటూ వెళ్ళాడు, కానీ ఆయన ఎత్తుకొని తీసుకొచ్చారు. కానీ ఈ తల్లి పరిగెత్తుకొని కరిమేలు కొండ మీదకి వెళ్ళింది కాళ్ళతో. కానీ ఆ కాళ్ళలో అక్కడ కరిమేలులో ఏమీ లేదండి, ఏమున్నాయి అక్కడ ఇల్లు. కానీ లేచి శూన్యపట్నం దాకా కాళ్ళ మీద నడుచుకుంటూ వచ్చాడు. ఎవరు? ఎలీషా. ఏం చేశాడు? మళ్ళీ మేడగేది ఎక్కాడు. కాళ్ళతోటి ఎక్కాలి మేడగది. ఎక్కి ఆ మంచం మీద పండుకొని కాళ్ళ మీద కాళ్ళు అయితే పెట్టాడు తప్ప ఎలీషా కాళ్ళల్లో ఏ గాయము లేదండి. కానీ భూమి మీద భూమిని సృష్టించిన వాడు, నరునికి జంతువులకు అన్నిటికీ కాళ్ళు ఇచ్చిన రక్షకుడి కాళ్ళల్లో మేకులున్నాయి. నీ బిడ్డలు ఎక్కడ తప్పిపోతున్నారు ఆలోచించు. నీకు చెప్పేది ఒకటి దానికి పోయేది ఇంకో చోటు. నువ్వేం చేయలేవు, బట్ యూ కెన్ ప్రే. నువ్వు కాళ్ళు పట్టుకోవచ్చు. కనుక ఎలీషా కాళ్ళు మాత్రం పట్టుకోగలిగింది పోయి ఆమె. తన బిడ్డ కాళ్ళల్లో జీవాన్ని తీసుకొని రాలేకపోతే ఎలీషా కూడా కాళ్ళ మీద పడి కాళ్ళు పెట్టి, బైబిల్ చెప్తుంది క్రీస్తు యొక్క కాళ్ళలోంచి రక్తము కారేంది ఈరోజు. ఎంతమంది రోజు వివాహాలు విచ్ఛిన్నమైపోతాయి. ఎందుకంటే ఆ కొడుకును ఆ కూతురు సరిగా పెంచకపోతే రేపు వివాహం కూడా విచ్ఛిన్నమైపోతుంది. అవమానకరము. ఎందుకంటే ఒకనాడు నడక మార్చలేదు నీ బిడ్డలది. నీ నడక మార్చే క్రీస్తు యొద్దకు నువ్వు తీసుకొని రాలేదు. బతుకుతారు పిల్లలు. కనుక ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు ఈ వాక్యాన్ని ఎందుకు చెప్తున్నానంటే, దేవుడు మన ముందు ఒక సవాలు పెట్టాడు. చచ్చిపోయిన బిడ్డల్ని బతికించండి తల్లులారా కనుక అని చెప్పి నీ పిల్లల్ని యేసు యొక్క తీసుకొని రా, వారిని ఆటంకపరచవద్దు, నా యొద్దకు రానిమన్నాడు. నీవు వాళ్లకు చిన్న నాటినే కదండి ఐఫోన్ కూడా కొనిచ్చగలుగుతావేమో, కొని ఇంటర్నేషనల్ స్కూల్లో చదివించు, లగ్జరీ కార్లలో తిప్పు. బట్ వాళ్ళ బ్రతుకుల్లో ఒకరోజు వాళ్ళు మరణంలోకి వెళ్ళిపోయి ఉంటారు. నీవు వారిని క్రీస్తు వద్దకు తీసుకొని రాకపోతే, క్రీస్తు పేరట ఒక చిన్న బైబిల్ ఇచ్చి వాళ్ళకి చదివించకపోతే నీ జీవితంలో వాళ్ళని ఖచ్చితంగా కోల్పోతావు. కనుక ఈ లోకంలోని ప్రతి బిడ్డను బ్రతికించటానికి, ప్రతి కుమారుని కుమార్తెను బ్రతికించడానికి పరలోకపు తండ్రి అంటున్నాడు, దేవుడు లోకమునెంతో ప్రేమించెను కాగా తన ద్వితీయ కుమారుని యందు విశ్వాసం ఉంచువాడు నశింపక నిత్యజీవం పొందినట్లు ఆయనను మన కొరకు అనుగ్రహించెను. ఎంత ప్రేమ ఉందండి, ఎంత ప్రేమ. ఆ ప్రేమలో మనం ఒక్కటి జ్ఞాపకం చేసుకోవాలి. నీ పిల్లలు ఏ వయసులో ఉన్నారు? వాళ్ళని ఇప్పుడు నువ్వు వదిలిపెడితే ఇంకా వాళ్ళు ఎప్పుడూ బతకరు. చచ్చిపోయినాక ఎంతసేపటికి వెళ్ళిందండి ఆమె శూన్యం? ఇమ్మీడియట్గా వెళ్ళింది. కనుక నీ బిడ్డల జీవితంలో పాపం చేత చచ్చి ఉన్న స్థితిని వెంటనే కర్మేలు కొండకు కాదు, కల్వరి కొండకు తీసుకొని వెళ్ళు. యేసు దగ్గర మోకరించు, ప్రార్థన చెయ్యి. నీ బిడ్డల జీవితాల్లో నువ్వు ప్రార్థన చేస్తున్న ఒక గంట ఎప్పుడన్నుందా? నువ్వు వంట చేస్తున్న సమయము, బట్టలు ఉతుకున్న సమయము, ఇల్లు సర్దుకున్న సమయము, ఉద్యోగం చేస్తున్న సమయము, రాకపోకలు ఉండే సమయము, బంధువుల దగ్గరికి వెళ్ళే సమయము, ఫంక్షన్స్కి వెళ్ళే సమయము, ఇక షాపింగ్కి వెళ్ళే, ఇవన్నీ ఉన్నాయి. దేవుడు అడుగుతాడు, ఎప్పుడైనా నీ పిల్లల గురించి నువ్వు మోకాళ్ళలోనికి ప్రార్థన చేసావా? ఆ టైం దేవుడు తీస్తే నువ్వు నిలబడతావా? ఒక్కసారి ఆలోచించండి. ఆ టైం లేనందుకే ఈరోజు పిల్లలు భ్రష్టులే బతుకుతున్నారు. ఏ బిడ్డలకైతే తల్లి ప్రార్థన చేస్తుందో వాళ్ళు అత్యున్నతమైన ధనవంతులు అండి. ఈరోజు ముఖేష్, అనిల్ అంబానీ పిల్లలు కాదు. ఒక గుడిసెలో ఉన్న, ఒక రేకుల ఇళ్ళలో ఉన్న ఏ తల్లి అంతకంటే గొప్ప వాళ్ళు తెలుసా అండి. వాళ్ళు నశించిపోరు. వాళ్ళ మీద మరణం ఏలుబడికి రాదు, శాపం వారి దగ్గరికి రాదు, వారు పాతాళానికి పట్టబడరు. అనిల్ అంబానీ, ముఖేష్ అంబానీ, అదానీ పిల్లల కంటే కూడా ప్రార్థన చేసే తల్లి ఉన్న బిడ్డలు చాలా గ్రేట్ అండి. ఇది ఈరోజు వరకు నేను పాస్టర్ అయి ఉన్నానంటే మా తల్లి గురించి మేము ఎప్పుడు చెప్పుకుంటాం. మా అమ్మ బహుగా ప్రార్థన చేసేదండి. మమ్మల్ని ముగ్గురిని పెంచింది. మేమైతే ఈరోజు ఇట్లున్నామంటే, ఆ యొక్క శాపంలోకి వెళ్ళకుండా ఉన్నామంటే గాడ్స్ గ్రేస్. తల్లి ప్రార్థన, తల్లి బతికించగలుగుతుంది బిడ్డగా. కనుక దేవుడు అంటున్నాడు ఆ యొక్క విలాప వాక్యంలో, మీరు రేయి మొదటి జామున లేచి సియోను కుమార్తెలారా, మీరు నదీ ప్రవాహం వల్ల మీ బిడ్డల కొరకు ఏడవండి. దానికి ఎంత ఘనత ఉందో మీకు తెలుసా? ఎంత ఘనత అంటే, ఒకరోజు నీ బిడ్డలు మణిమాణిక్యాలు అవుతారు, గొప్పవారు అవుతారు, పరలోక రాజ్యంలో దేవుడి కుడి పార్శ్వమున కూర్చుంటారు.
ఆ బిడ్డలు నీ బిడ్డలు అయి ఉండాలనుకుంటే నీ లైఫ్లో ఎక్కడైనా ప్రేయర్ టైం ఉందా? నీకు ప్రేయర్ అనేది రాసి ఉందా? అన్నిటికీ టైం ఉంది నీకు కదండి, షాపింగ్తో పాటు. బట్ ఈ టైంలో ఐ యామ్ ప్రేయింగ్ ఫర్ మై చిల్డ్రన్, నా బిడ్డల కొరకు నేను ప్రార్థన చేస్తాను. నువ్వు ప్రార్థన చేస్తే దేవుడు ప్రాకారాన్ని కడితే అపవాది సైతానో ప్రవేశించలేడండి. కనుక లాస్ట్ టైం వాక్యం చెప్పాను, ఎక్కడుందో చూపిస్తారు ఎవరైనా కదండి. కిటికీల్లోంచి ఎక్కి బైబిల్ ఏం చెప్తుందండి కదా, చదవండి అండి, ఏషియా కానీ చదవండి. ఒక్కరు చూపిద్దాం ఎవరైనా కొత్త వాళ్ళు ఉంటే. ఎక్కడ రెఫరెన్స్ అది? ఇర్మియా గ్రంథం చూద్దాం. దేవుడు అంటున్నాడు, మరి ఎక్కడి నుంచి వస్తుంది మరణం అంటే కిటికీల గుండా లేచి అది మరణం వస్తుంది. ఆ రెఫరెన్స్ చూద్దాం. మీరందరూ ఈ రెఫరెన్స్ తోటి మనం ప్రార్థన చేసుకుందాము. దేవుడు ఎంతమ్మా? 9:21 చదువమ్మా, చదువు. ఇర్మియా గ్రంథం 9:21. ఇర్మియా గ్రంథం 9:21 చదువుదాం. వీధులలో పసిపిల్లలు లేకుండాను రాజమార్గంలో యవనులు వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరములలో ప్రవేశించు. ఇది లిటరల్ బైబిల్ చెప్తుందండి ఈరోజు. కనుక నగరాల్లో ఉంటున్నాం కనుక వీధులలో పసిపిల్లలు లేకుండగా, 9:21 రాజమార్గంలో ఎవను లేకుండగా వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించున్నది. దేవుడు చెప్తున్నాడు జాగ్రత్త పడండి అని కదండి. కోవిడ్ వస్తే ఇంకేదైనా వస్తే ఎన్నిసార్లు చెప్తారండి, మాస్క్ పెట్టుకో, ఇదేసుకో, అదేసుకో. పిల్లల పట్ల ఈ యొక్క ఫిజికల్గా ఎంత శ్రద్ధ తీసుకునే తల్లిదండ్రులున్నా లేశమైన 1% కూడా నా బిడ్డలు పాపములో కొట్టుకొని పోకుండగా దేవా నా కంటిని విశ్రమని నేను ప్రార్థన చేశానే తల్లులు ఈ భూమి మీద ఎంతమంది ఉన్నారండి. ఇది ఎందుకు చెప్పానంటే మన బిడ్డల కొరకే కాక మనం VBS చేస్తున్నాం సమ్మర్ క్యాంపు, మిగతా బిడ్డల కొరకు కూడా నీవు ప్రార్థన చేయవచ్చు. ఆ బిడ్డల్ని ప్రభు దగ్గర తీసుకొని రావచ్చు. కనుక అందరం తల్ల వంచి ప్రార్థన చేసుకుందాము. ప్రభు ఈరోజు తల్లులారా మీ పిల్లల్ని బ్రతికించండి. తల్లులారా మీ పిల్లల్ని బ్రతికించగలుగుతారు మీరు. షూనేమ పట్టణస్థురాలు తన బిడ్డను కోల్పోవటానికి ఇష్టపడలేదు. తన బిడ్డను బతికించుకోవటానికి లేచి వెళ్ళి గంత కట్టుకొని గాడిద మీద దూరము ప్రయాణం చేసి కర్మేలు కొండ మీద పవర్ ఉంది, అక్కడ ఎలీషా అనే ప్రవక్త ఉన్నాడు. ఆయన చచ్చిన వారిని కూడా బ్రతికించగలుగుతాడనే పునరుత్థాన ఫెయిత్ ఆనాడు యేసుక్రీస్తు రాకముందే స్త్రీలలో ఉండింది. వాళ్ళు తమ బిడ్డల్ని బతికించుకున్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు తల్లులారా మీ పిల్లల్ని బ్రతికించండి. పోయిన వారము తండ్రులారా మీ బిడ్డల్ని బ్రతికించమని చెప్పాను. ఈరోజు తల్లుల విషయం ఆలోచన చేస్తే నీ బిడ్డలు నశించిపోతే దేవుడు ఎవరిని అడగాలి? నీ బిడ్డలు పాడైపోతే దేవుడు ఎవరిని అడగాలి? నీ బిడ్డలు చచ్చిపోతే ఆత్మీయంగా ఎవరిని అడగాలి? నిన్నే అడుగుతాడు దేవుడు. కనుక ఆ యొక్క షూనేమ పట్టణస్థురాలు ఆమె తన పనివారిని పంపించవచ్చు ఎలీషా దగ్గరికి. గుర్రాలిచ్చి రథాలిచ్చి పంపించచ్చేమో, కాదు తను లేచి వెళ్ళి కాళ్ళు పట్టుకుంది. నీ కడుపున పుట్టిన బిడ్డలు కదా వారు. నీవు కాకెవరు వెళ్తారు? నీవు కాకెవరు వెళ్తారు? నాకు ఆ రోజు నేను చెంగిచెర్లలో నా యొక్క జీవితంలో ఒక తల్లి ఎంత బాధపడుతుందో బిడ్డల కొరకు, ఎంత తప్పిస్తుందో నా కళ్ళతో చూశానండి. దాదాపుగా మా కాళ్ళు పట్టుకొని వేడుకుంది, తీసుకెళ్ళమని బిడ్డల్ని బైక్ మీద కాలిపోకూడదని. ఈరోజు ఎంతమంది బిడ్డల్ని వదిలేస్తే పాపములో కాలిపోతున్నారు, అగ్నిలో కాలిపోతున్నారు, అపవిత్రలో కాలిపోతున్నారు, తుచ్చమైన బతుకులకు నాశనమైపోతున్నారు. కనుక వారి బాధ్యత నీది కాదా తల్లిగా? నీ బ్రతుకులో ప్రార్థన ఎంత గొప్పగా అంటే నీ బిడ్డల్ని బ్రతికిస్తుంది. కనుక యేసు ఆయన ఆపాదమస్తకం నీ బిడ్డల కొరకు రక్తం కార్చాడు. యేసు ప్రభు చిన్నపిల్లల కొరకు కూడా రక్తం కార్చాడు. యేసు ప్రభు పసిబిడ్డల కొరకు కూడా మనకు జన్మ పాపము ఉన్నది అనే సంగతి గుర్తిస్తే వారిని కూడా మరణం ఏలుతుందని గుర్తించి జన్మ పాపములో నుంచి మొదట్లో, ఆ తర్వాత కర్మ పాపములో పడకుండా నీ బిడ్డల్ని రక్షించుకొని కాపాడగలిగిన కృప దేవుడు నీ ప్రార్థనలో పెట్టాడు. చేస్తావా? నీ బిడ్డల్ని తీసుకెళ్తావా దేవుడి దగ్గరికి? నీ బిడ్డల్ని కర్మేలు కొండకు కాదు, ఆ యొక్క కల్వరి కొండకు తీసుకొని వెళ్తావా? నీ రక్షకుడి దగ్గరికి వెళ్ళి వేడుకుంటావా? ఖచ్చితంగా దేవుడు ఈరోజు కూడా నీ బిడ్డల విషయం ఆలోచించు. నీ బిడ్డలు ఇప్పటికే రక్షణలో ఉండే నీ బంధువుల బిడ్డల గురించి ఆలోచించు, నీ స్నేహితుల బిడ్డలకు ఆలోచించు, నీ యొక్క రక్త సంబంధుల గురించి ఆలోచించు, నీ అన్నదమ్ముల బిడ్డలు ఎట్లున్నారో ఆలోచించి ఒక్కసారి వారిని తీసుకొని రా ప్రభు దగ్గరికి. ప్రభు బ్రతికిస్తాడు. ఆ కృప కోల్పోవద్దు, ఆ కృప పోగొట్టుకోవద్దు. ప్రార్థన చేసుకుందాం. జీవంగల దేవా, పరిశుద్ధుడా, మహోన్నతుడా, ఈరోజు నాయన తల్లులారా మీ పిల్లల్ని బ్రతికించమని చెప్తున్నావు దేవా.
పాత నిబంధనలో శూనేమ పట్టణంలో ఆమె గనురాలు ఎందుకంటే ప్రభా నాయన ఆమెలో నా తండ్రి ఆతిథ్యం ఇచ్చే గుణం ఉంది. ఆమె గనురాలు ఎందుకంటే ఆమె దైవ సేవకుల పట్ల గౌరవం కలిగే. ఆమె గనురాలు ఎందుకనంటే తన కలిగిన దాంట్లోంచి కొంత పంచుకునే మనసుంది. ఆమె గనురాలు ఎందుకనంటే ఆమె మృతులను సైతం బ్రతికించగలిగిన గొప్ప రెజరక్షన్ ఫెయిత్ ఆమెలో ఉంది ప్రభా నాయన. కనుక మాతో మాట్లాడిన దేవానికి స్తోత్రాలు. ఈరోజు ప్రతి తల్లి తన బిడ్డ కొరకు డాక్టర్ దగ్గరికి పరిగెత్తది, మంత్రగాళ్ళ దగ్గర పరిగెత్తది, సహాయం కొరకు ఎక్కడికో వెళ్తుంది. కానీ దేవా, ప్రతి తల్లి రావాల్సిన స్థలము సిలువలోని క్రీస్తు యొద్దకే గనక ప్రభా. అలాంటిది మీరే నాయన ఈ బిడ్డల హృదయాల్లో కలిగించిన ఆయన. రేయి మొదటి జామున లేచిన తండ్రి ఇకను పాపను విశ్రమించకుండా ప్రభా నాయన అయ్యా కన్నీళ్లు ప్రార్థిస్తూ తమ బిడ్డల కొరకు ప్రార్థించిన తల్లులు ఎంత ధన్యులు గనక ప్రభా నాయన. అలాంటి ధన్యతలోకి చర్చిలో ప్రతి బిడ్డను నడిపించి ఈ సమయంలో వారిని VBS సమ్మర్ క్యాంపులకే కాకుండా అయ్యా వారి బంధువర్తుల బిడ్డలను కూడా ప్రభా ఒక్కసారైనా నీ వద్దకు తీసుకొని రాగలటకు నీ కృపను నాయన దయచేయమని, ఈ సమయంలో చిన్నపిల్లల విషయమై మేము ఆలోచన చేయాలని, చిన్నపిల్లల విషయం మేము నిర్లక్ష్యం చేయకూడదని, చిన్నపిల్లలను ఆటంకపరచకూడదని, వారు నశించిపోతారని బైబిల్ చెప్తున్న వాక్యాన్ని మేము నమ్ముతూనే ప్రభా నీ వాక్యాన్ని ధ్యానించాం గనక ప్రతి హృదయాన్ని మండించి నీ కార్యాన్ని జరిగించి చిన్నపిల్లల రక్షణార్థమై ఈ చర్చ్ నాయన అడుగులు వేస్తుండగా నీ కృప నుంచి నాయన విత్తబడిన వాక్యానికి నారు కట్టి నీరు పోసి నిరంతరూ ఫలింపచేయమని, అన్ని నామాల కంటే పైనామమైన పసిపిల్లల కొరకు కూడా, చిన్న బిడ్డల కొరకు కూడా, యవనుల కొరకు కూడా తన రక్తాన్ని కార్చిన మా ప్రియ రక్షకుడు అయిన యేసు పరిశుద్ధ నామాన్ని బట్టి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.